గాక. అందరూ స్త్రీలు ఉన్నారు కదా, స్త్రీల సహవాసం. దేవునికి స్తోత్రం. మరి ప్రభు అయిన దేవుడు మీకు చక్కటి ధన్యతను అనుగ్రహించి ఈ ఉదయకాలం కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినడానికి అనుమతించాడు. చాలామంది నిన్న సాయంత్రం వచ్చిన వాళ్ళు ఈరోజు ఉదయం రాలేరు అని నాకు అర్థమైంది. అయినప్పటికీ సరే, స్త్రీలుగా మీరందరూ కూడా వీలు చూసుకొని వచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను దేవుడిని. దేవుని సన్నిధికి రావాలి అంటే మనకి ఆ ధన్యత ఉండాలి కదా. ఎన్నో ప్రణాళికలు నెరవేరితే కానీ ఇక్కడ దాకా రాలేం. ఎన్నో పరిస్థితులు చక్కబెట్టుకుంటే కానీ ఇక్కడ దాకా రాలేం. దేవుడు మనకి అలాంటి గొప్ప హృదయాన్ని ఇచ్చాడు. ఇక్కడికి రావాలి అనే తలంపునివ్వడంతో పాటు రావడానికి తగిన అన్ని ఏర్పాట్లు దేవుడు చేశాడు. కాబట్టి మనం ఇక్కడకు రాగలిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కొద్దిమందిగా ఉన్నాం కాబట్టి కొద్దిసేపే చెప్పుకుందాం అని నేను అంటానని మీరు అనుకోవద్దు. కొద్దిమంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా దేవుడు ఒక మీటింగ్ పెట్టాడంటే ఆ వచ్చిన వాళ్ళందరూ విలువైన వాళ్ళే. హల్లెలూయా. దేవుడు వారి కొరకు ఏం మాట్లాడాలనుకుంటాడో దాన్ని మాట్లాడతాడు. కాబట్టి మనం కొద్దిమందిగా ఉన్నప్పుడు కాబట్టి దేవుడు మరింత సూటిగా మనతో మాట్లాడబోతున్నాడు, మరింత లోతుగా మనతో మాట్లాడబోతున్నాడు. ఎక్కువ మంది ఉన్నప్పుడు అందరికీ తగలాలి కాబట్టి కొంత కామన్ గ్రౌండ్స్ ఉపయోగించాల్సి వస్తుంది. కానీ కొద్దిమందిగా అవుతున్న కొద్ది, జనాల సంఖ్య తగ్గుతున్న కొద్దీ దేవుడు మరింత వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇది గొప్ప విషయం. అందుకని ఎప్పుడైతే కొద్ది మందిగా ఉన్నామో ఆ రోజు ఏమనుకోవాలంటే, దేవుడు ఈరోజు నాతోటి ఏదో వ్యక్తిగతంగా పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అవండి, ఒక సీఎం గారి మీటింగ్కి బయట బహిరంగ సభలు జరుగుతాయి కదా, దానికి చాలామంది వెళ్తారు, వేల మంది వెళ్తారు కదా. ఆటోల్లో, బస్సుల్లో, కార్లలో మొత్తం వెళ్తారు. వేల మంది వెళ్తే అందులో ఉన్న వాళ్ళందరితో కూడా ఆయన మాట్లాడతాడు కదా. కొన్నిసార్లు కేవలం ముఖ్యమైన వాళ్ళని ఒక 20 మందితోటి ఆయన ఆఫీస్లో మాట్లాడతాడు. అందులో కేవలం కొద్దిమందే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు విలువైన వాళ్ళు? ఎవరు విలువైన వాళ్ళు చెప్పండి? కొద్దిమంది ముఖ్యమంత్రి గారి దృష్టిలో చాలా విలువైన వాళ్ళు కాబట్టి ఆ కొద్దిమంది అక్కడ ఉన్నారు కదా. సో కొద్దిమందిగా ఉన్నప్పుడు విలువైన మీటింగ్ అని అర్థం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ కొద్దిమందిగా ఉన్నాం. కొద్దిమంది అంటున్నాడు పాస్టర్ గారు అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటున్నానంటే, కొద్దిమంది మీగా ఉన్నప్పుడు దేవుడు తన శ్రేష్టతను మనకు అనుగ్రహిస్తున్నాడు, శ్రేష్టమైన మాటను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చక్కటి ఆరాధనలో ఇప్పటి వరకు మనం దేవుని సన్నిధిలో సమయం గడిపాం. మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన పాస్టర్ అభిషేక్ గారికి నా యొక్క వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. నిన్నటి దినాన వాక్యాన్ని బట్టి ఎంతమంది ఆశీర్వదించబడ్డారు చెప్పండి. చెప్పండి అంటే ఇట్లా ఊపటం కాదు. హల్లెలూయా అన్న చెప్పండి, చెయ్యన్న లేపండి. హల్లెలూయా. ఇప్పుడు నాకు మళ్ళీ స్పష్టం కావాలి. నిన్న వాక్యం ద్వారా నేను ఆశీర్వదింపబడ్డానండి, నాకు బాగా అనిపించిందండి అనేవాళ్ళు ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుడు గొప్పవాడు. మన హృదయాలతో మాట్లాడే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరితోటి కూడా ఆయన విడిగా మాట్లాడడానికి ఇష్టపడే దేవుడు. ఈరోజు మనం వాక్యంలోనికి వెళ్దాం. మన దేవుడు కాపాడే దేవుడు అని మనకు తెలుసు కదండి. మన దేవుడు ఏ దేవుడు? కాపాడే దేవుడు. కాపాడతాడు. నిన్ను కాపాడు యెహోవా, కునుకడు నిద్రపోడు అని బైబిల్ గ్రంథంలో రాసింది. మన దేవుడికున్న లక్షణం ఏంటంటే, ఆయన మనలను కాపాడడానికి ఆయన మెలుకొని ఉంటాడు. ఈ లోకంలో గొప్ప గొప్ప రాజుల్ని కానీ, గొప్ప గొప్ప చక్రవర్తుల్ని కానీ, డబ్బున్న వాళ్ళని కానీ, మనల్ని పరిపాలించే వాళ్ళని కానీ మనం తీసుకుంటే, వాళ్ళకి కాపలాగా బయట సైనికులు కాపలా గాయాలి, మెలకుగా ఉండి. సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వాచ్మెన్లు ఉంటారు. వాళ్ళు ఏంటంటే లోపల మనుషులు సుఖంగా పడుకోవటం కోసం, తమ యజమానులు సుఖంగా నిద్రించడం కోసం బయట వాళ్ళు మెలకుగా ఉండి రాత్రంతా కాపలా కాస్తూ ఉంటారు. గొప్పవాళ్ళు నిద్రించడం కోసము దానికంటే తక్కువ ఉద్యోగం చేసేవాళ్ళు, తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు కాపలా గాయటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గొప్పవాడా? ముఖ్యమంత్రి కాపలా కాసే పోలీసులు గొప్పవాళ్ళ? ముఖ్యమంత్రి గొప్పవాడు. కానీ పోలీసులు కాపలా గాయకపోతే ముఖ్యమంత్రి ప్రాణము నిలవదు. సో
ఇక్కడ చూడండి, గొప్పవాడిని కాపలా కాయటానికి తక్కువ వాళ్ళు పని చేయడం అనేది మనకు తెలుసు. కానీ తక్కువ వాళ్ళని సుఖంగా ఉండేలా చేయడానికి, తక్కువ వాళ్ళకి ఏ ఆపద కలగకుండా ఉండడానికి గొప్ప వాళ్ళు కాపలా కాయటం మీరు ఎప్పుడన్నా చూసారా? అంటే చూడలేదు కదా. అది ఎక్కడ చూస్తామంటే కేవలం మన దేవుడి దగ్గర మాత్రమే చూస్తాం. హల్లెలూయా. మన దేవుడు మనలను సృజించటమే మన గొప్ప, మనలను తన ఆత్మ రూపములో, తన స్వరూపములో నిర్మించటమే గొప్ప, ఆయన పిల్లలంగా మనల్ని చేసుకోవటమే గొప్ప. మనం పాపము చేస్తే మనలను క్షమించటం కోసము, మన పాపములకు క్షమాపణ అనుగ్రహించటం కోసం సిలువలో బలియాగం అవ్వడమే గొప్ప. ఇన్ని చేసినటువంటి దేవుడు మళ్ళీ మన కోసము, మనం క్షేమంగా ఉండడం కోసము ఆయన కాపలా కాస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకే బైబిల్లో నిన్ను కాపాడు యెహోవా కునుకడు నిద్రపోవడం రాయబడింది. దేవుడు మన కోసం కాపలా కాస్తున్నాడు. దేవుడు మన కోసము ఆయన నిద్ర లేకుండా ఉన్నటువంటి లక్షణం కలిగిన వాడని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు కాపాడితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఇదేనండి. దేవుడు కాపాడితే ఎలా ఉంటుంది? దేవుడు కాపాడితే ఎలా ఉంటుందండి? చాలా బాగుంటుంది. అందులో మనందరికీ తెలిసేదేముంది కదా. మనం ప్రమాదాల గుండా నడిచి వెళ్తూ ఉన్నప్పుడు, ఇబ్బందులలో నడిచి వెళ్తున్నప్పుడు, ప్రమాదపు మార్గాల్లో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. పేదవాళ్ళమైనా, ధనికులమైన, గొప్పవాళ్ళమైనా, దరిద్రులమైనా దేవుడైతే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టే ఇక్కడికి వచ్చాం. అయితే దేవుడు కాపాడితే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్ కూడా మీకు ఉండాలి. అంతే కదండి. గొప్పవాడు, దేవుడు అంతటి గొప్పవాడు మనల్ని కాపాడుతుంటే నాకు ఇంకా ఎందుకు కన్నీరు ఉంది, నాకు ఇంకా ఎందుకు కష్టం ఉంది అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు మనము మాట్లాడుకోపోయే అంశం ఏంటంటే దేవుడిచ్చే భద్రతలో ఏముంటుంది. హల్లెలూయా. చెప్తారా? దేవుడిచ్చే భద్రతలో ఏముంటుంది? మొట్టమొదటిగా దేవుడిచ్చే భద్రతలో ఏముంటుందో చూడడానికి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదువుతారండి? రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవిక్కడికి వచ్చితివి. చాలండి, చాలు. ఇది ఎవరి గురించి వ్రాయబడిందో మనం తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలో రూతు అనే స్త్రీ ఉంది కదా. రూతు అనే స్త్రీ ఏ దేశస్తురాలంటే మోయాబు దేశస్తురాలు. మోయాబు దేశం అంటే ఇశ్రాయేల్ దేశం కాదు. ఇశ్రాయేల్ దేశం అంటే మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలందరూ దేవుని బిడ్డలు అని మనము బైబిల్ గ్రంథంలో చదువుకున్నాము. బైబిల్ గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలీల గురించి చాలాసార్లు వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీల దేవుడే మన దేవుడు అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడు కానీ మోయాబీయుల దేవుడు మన దేవుడు కాదు. మోయాబు దేశం అన్య దేశం. మోయాబు దేశం విగ్రహారాధన చేసే దేశం. మోయాబు దేశంలో వ్యభిచారం ఉంది. ఇలాంటి దేశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ రూతు. అయితే ఈ రూతు అనేటటువంటి స్త్రీని ఎవరు పెళ్లి చేసుకున్నారంటే ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ దేశంలో నుండి 2 ఇశ్రాయేలీలు మోయాబు దేశం పారిపోయి వచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఫుడ్ దొరకటం లేదు, ఆహారం దొరకటం లేదు. కాబట్టి మోయాబు దేశంలో ఆహారం దొరుకుతుందని తెలిసి వాళ్ళు మోయాబు దేశానికి వలస వచ్చేశారు. వాళ్ళిద్దరి పేరు మహ్లోను, కిల్యోను. వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒకరు రూతు అనే ఆవిడని, ఇంకొకరు ఓర్పా అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. ఈ రూతు, ఓర్పా అనేవాళ్ళు మోయాబు దేశస్తులు, అంటే విగ్రహారాధికులు, అన్యజనుల అమ్మాయిల్ని ఇశ్రాయేల్ పిల్లలు పెళ్లి చేసుకున్నారు. ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ దేశంలో నుండి ఆహారం దొరకకుండా ఉంది కాబట్టి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే మోయాబు దేశానికి వచ్చారు. మోయాబు దేశంలో ఎవరిని పెళ్లి చేసుకున్నారు? రూతు, ఓర్పా అనే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఓర్పా అనే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఈ రూతు, ఓర్పా అనేటటువంటి వాళ్ళకి పెళ్ళయింది, బాగానే ఉంది. కానీ కొన్ని రోజులకి ఏమైందంటే 2 భర్తలు కూడా చనిపోయారు. ఇప్పుడు 2 స్త్రీలే మిగిలారు. ఈ స్త్రీలు 2 కూడా యవ్వన కాలంలో ఉన్న విధవరాండ్రు, భర్తలు లేరు. అయితే వీళ్ళు ఎవరి భర్తలను పెళ్లి చేసుకున్నారంటే ఇశ్రాయేల్ దేశ భర్తలను పెళ్లి చేసుకున్నారు. వీళ్ళతో పాటు వీళ్ళ అత్తగారు కూడా వీళ్ళతోటే ఉంది. ఆమె పేరు నయోమి. నయోమి కొడుకుల్ని పెళ్లి చేసుకున్నటువంటి 2 కోడళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్నారు.
అయితే రూతు ఈ నయోమి అన్నది కదా, అమ్మ నా ఇద్దరు కుమారులు చనిపోయారు, 2 పిల్లలు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మీరు స్వేచ్ఛగా అయిపోయారు, అంటే మీకే బంధకం లేదు, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు, చక్కగా ఉన్నారు కాబట్టి మీరు మీ దేశంలో మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోండి. అత్తగారిగా నేనేం అడ్డం పడను, ఎందుకంటే నేను ఒక స్త్రీనే, నేను కూడా మీ బాధను అర్థం చేసుకోగలను. త్వరగా చిన్న వయసులోనే మీ భర్తలు 2 చనిపోయారు, నాకే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎలాగో ఉంది, కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న దాన్ని కదా, ఇంకా నన్ను పెళ్లి చేసుకోకండి. పిల్లలు మీరు ఏం చేస్తున్నారు అక్కడ? మీ 3 పిల్లలు ఫోన్లో ఏం చేస్తున్నారు చెప్పండి? వస్తావా, ఇక్కడికి వస్తావా? ఇట్లాంటి ఆ ఫోన్ ఇచ్చేస్తారా నాకు, నేను తీసేసుకుంటా. లేదంటే నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్ళిపోతా హైదరాబాద్. ఓకేనా? సరే, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ 3 కూడా అర్థమవుతుంది నేను చెప్పేది, అర్థం అవుతా లేదా? వింటున్నారా లేదా? ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? రూతు గురించి చెప్తున్నాను కదా. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు చేసేసుకోండి అమ్మ పెళ్ళి, నేను నా దేశానికి నేను వెళ్ళిపోతాను, మాకు అక్కడ కొంచెం నాకు ఒక ఇల్లు ఉంది, నా బంధువులు అక్కడే ఉంటారు, మా అన్న మా ఇంటి పేరు వాళ్ళు ఉంటారు అని మొత్తానికైతే నేను వెళ్ళిపోతా అని నయోమి గారు చెప్పింది. నయోమి చెప్తే ఓర్పా సరే అన్నది. ఓర్పాకి ఏమైందంటే, కరెక్టే కదా, మా దేశపు స్త్రీని నేను, ఈ దేశంలో ఇంకొక ఆయన నేను పెళ్లి చేసుకుంటా అనుకొని సరే అత్తయ్య గారు అని చెప్పేసింది, టాటా బాయ్ బాయ్ చెప్పేసింది. కానీ రూతుకు మాత్రము అలా అనిపించలేదు. ఇన్ని రోజులు ఈ ఇశ్రాయేలీలతో సహవాసం చేసినటువంటి రూతు, ఇశ్రాయేలు అత్తగారిని పొందుకున్నటువంటి రూతు, ఇశ్రాయేలు భర్తను పొందుకున్నటువంటి రూతు, అత్తయ్య గారు నాకెందుకో నేను మా పద్ధతులు చూశాను, మీ పద్ధతులు చూశాను, మా దేశపు దేవుళ్ళని చూశాను, మీరు ఆరాధించే దేవుడిని చూశాను, నాకెందుకో మీ దేవుడు సజీవుడైన దేవుడు అనిపిస్తుంది, మీ దేశంతో మీలాగా బ్రతకాలని నాకు అనిపిస్తుంది. అత్తగారు మీతోటే వచ్చేస్తాను, నేను మళ్ళీ ఈ దేశపు వాళ్ళని అయితే పెళ్లి చేసుకోను, ఎందుకంటే ఈ దేశంలో విగ్రహారాధన ఉంది, ఈ దేశంలో వ్యభిచారం ఉంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, అత్తయ్య నీవే దేవుడిని పూజిస్తున్నావో అదే దేవుడిని నేను కూడా పూజిస్తాను అని చెప్పేసి అత్తయ్య గారితో చెప్పేసరికి మళ్ళీ ఆలోచించుకోమ్మా ఒకసారి అని చెప్తే, లేదు అత్తయ్య గారు ఇదే నా ఫైనల్ డెసిషను, మీ వెనకాల నేను వచ్చేస్తున్నా అని చెప్పింది. ఎంత వింత కదండి. చూడండి, ఒక అమ్మాయికి ఇప్పుడు అత్తగారు లేకపోతే, మామూలుగా అత్తగారు దగ్గర ఉండనంటే ఎవరికైనా సంతోషం, అత్తగారు దగ్గర ఉండరు అంటే కోడలకి అంత సంతోషం కదా. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో అని పాట ఉంది కదా. అత్త లేకపోతే కోడలికి ఎంత సంతోషం, ఎందుకంటే పొద్దున్న లేగమని చెప్పేటోళ్ళు ఉండరు, నువ్వు ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావని దెప్పి పొడిచేవాళ్ళు ఉండరు, లేదంటే అమ్మ టైంకి పలానా వంట వండమ్మా, కారం తగ్గించమ్మా అని చెప్పేవాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. మన మీద పెత్తనం చేసేవాళ్ళు జీవితంలో ఒకరు ఉంటారు. అత్తకి కోడలు, కోడలకి అత్త, ఇద్దరికి అదేంటో అర్థం కాదు. ఎంత మంచి కుటుంబాలైనా సరే, డబ్బున్నోళ్ళ కుటుంబాలైనా, ఆత్మీయుల కుటుంబాలైనా, దేవుడు తెలియని కుటుంబాలైనా అదేంటో అప్పటిదాకా బాగుంటారు. అత్తగారు అనగానే ఎంత మంచి అత్తగారైనా సరే కోడలకు పడదు. కోడలు ఎంత మంచిదైనా సరే ఇందులో ఏమో లోపం చూపించాలని అత్తగారు అనుకుంటుంది. ఇది ఎక్కడ తంతో అర్థం కాదు. బాగా క్రైస్తవుల ఇళ్లలో ఇదే తంతు, దేవుడిని నమ్ముకోని ఇళ్లలో కూడా ఇదే తంతు. కాకపోతే క్రైస్తవుల ఇళ్లలో ఏం చేస్తారంటే, మన వాళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు కదా, నైస్గా ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు, మా అత్తగారిని మార్చండి, మా అత్తగారిని మార్చండి అని. కోడలు ప్రార్థన చేస్తుంది, నా కోడల్ని మార్చయ్యా, నా కోడలికి చురుకుదనం అనుగ్రహించు, బద్ధకస్తురాల్లాగా పడుకుంది అని అత్తగారు ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఇదే కోడలు దృష్టిలో అత్తగారు ఎప్పుడు కూడా కొడ్డేలాడు నాలుకలు గలదే, కానీ అత్తగారి దృష్టిలో కోడలు ఎప్పుడు కూడా బద్ధకస్తురాలే. ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నమాట. కోడలు 4 గంటలకు లేచినా ఈ అత్తగారు పోయి అందరికీ బద్ధకస్తురాలనే చెప్తుంది. అత్తగారు అమ్మలాగా చూసుకున్నా ఈ కోడలు పోయి ఎంతైనా సరే మా అత్తగారు నన్ను సరిగా చూడట్లేదనే చెప్తుంది. ఇది ఎక్కడైనా ఉండేదే, భారతదేశంలో మరీ ఎక్కువ. అయితే ఈ కోడలు మాత్రం అత్తగారితోటే ఉంటా అంటుంది. ఇది ఎక్కడ వింత చూడండి. ఈ కోడలు ఏమంటుందండి, మా అత్తగారితోటే ఉంటాను, మా అత్తగారు చేసే పనులే నేను చేస్తాను, మా అత్తగారి దేవుడే నా దేవుడు, మా అత్తగారు ఆరాధించే దేవుడినే నేను ఆరాధిస్తాను, మా అత్తగారు తినే ఆహారపు అలవాట్లనే నేను కూడా కలిగి ఉంటాను, మా అత్తగారు తినే భోజనాన్ని నేను తింటాను, మా అత్తగారు కష్టపడితే నేను కష్టపడతాను, మా అత్తగారితో పాటు నేను వెళ్ళిపోతాను, నేను ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళిపోతాను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దగ్గరికి నేను వెళ్ళిపోతాను, యెహోవాను సేవించడానికి వెళ్ళిపోతాను అని పూనుకున్నటువంటి స్త్రీ రూతు.
సరే రూత్ వచ్చేసింది. ఈ మాట కాదనలేక అత్తగారు రూతుని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసింది, బాగానే ఉంది. మరి ఇద్దరు కూర్చుంటే ఊరికనే అన్నం వచ్చేస్తుందా ఇంట్లోకి? అత్తగారు కొంచెం పెద్దదైపోయింది, మరి కొంచెం ఒంట్లో శక్తి ఉంది, పడుచుగా ఉంది. ఎవరంటే రూతు పడుచుగా ఉంది. ఇప్పుడు రూతు బయటికి పోయి ఏదో పని చేసుకోవాలి, కానీ ఈమె వేరే దేశపు ఆవిడని ఊరికనే తెలిసిపోద్ది. బయటికి వెళ్ళి ఇప్పుడు మనము ఢిల్లీ వెళ్ళి నాకు అన్నం పెట్టండి అంటే వాళ్ళకి మనం తెలుగు వాళ్ళమని అర్థమైపోద్దా కాదా? అర్థమైపోద్ది కదా. ఎట్లా గుర్తుపెట్టారు వాళ్ళు? మన భాషను బట్టి కదా. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళి నేను మార్కెట్లో తిరుగుతూ ఉంటే చాలామంది ఉన్నారు. నేను మంచి రద్దీగా ఉండే సరోజిని మార్కెట్లో వెళ్తా ఉంటే, సార్ తెలుగా మీరు, రండి మా షాప్కి రండి అంటాడు ఒకడు, హిందీ వాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నా ముఖంలో ఏమైనా రాసిందా? నేను తెలుగు నేను మాట్లాడినా? నేను మీతోటి ఎట్లా చెప్పినావు ఇంత కరెక్ట్గా? నాకు అనిపించింది ఆడికి మన మొహం చూస్తేనే అర్థమైపోద్ది మనం తెలుగు వాళ్ళం అని. మీకు ఎట్లా అర్థమైందండి అని అడిగితే, మాకు అట్లా తెలిసిపోద్ది సార్ మీ మొహం చూస్తే అంటాడు. అరే నాకు లాగానే ఉన్నారు కదా మిగతా వాళ్ళు కూడా, హిందీ వాళ్ళు కూడా, ఢిల్లీ వాళ్ళు కూడా కొంత నాకు లాగానే ఉంటారు కొంతమంది. అందరూ ఏమి తెల్లగా ఉండాలని రూల్ లేదు అని చెప్తే, మాకు తెలిసిపోద్ది సార్ మిమ్మల్ని చూస్తే అన్నాడు. చూడండి, మనం వేరే ప్రదేశానికి వెళ్తే మనల్ని గుర్తుపట్టడం పెద్ద కష్టం కాదు. నోరు తెరిస్తే ఇంకా ఈజీ గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు రూత్ గారిని ఈజీ గుర్తుపట్టేస్తారు. రూత్కి పని దొరకడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈమెకు మన భాష రాదు. పెట్టుకుంటే ఏం చేస్తుంది? మనం ఎవరైనా హిందీ వాళ్ళని పనులు పెట్టుకోవాలంటే ఆలోచిస్తామా లేదా? ఆమెకి ఏదైనా అడిగితే క్యా అంటుందండి అని అంటాం మనం. ఏమైనా అడిగితే క్యా అంటుందండి అన్నాం. మరి వాళ్ళకి అదే అర్థమైంది, మరి క్యా అంటారు వాళ్ళు. మరి ఇప్పుడు మరి మనకి ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళతోటి పని కాదని మనకు తెలుసు. అయితే ఈమె వెళ్ళింది, బయటికి వెళ్ళింది. ఈమెకు అత్తగారు గైడెన్స్ ఇచ్చింది, మన బంధువుల పొలాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏదైనా పని ట్రై చేయమ్మా అని చెప్తే, ఈమె వెళ్ళి బోయజు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు, మంచి ఆయన, పెద్ద ఆయన పొలం దగ్గరికి వెళ్ళి చిన్నగా నెమ్మదిగా వాళ్ళు వదిలిపెట్టి వేసిన తర్వాత పరిగి ఏరుకుంటా ఉంది. పరిగి ఎలా ఏరుకుంటారో తెలుసు కదా, కోత కోసేసిన తర్వాత రాలిపోయినటువంటి వడ్ల గింజల్ని ఏరుకుంటారు. రాలిపోయిన గింజల్ని పరిగి ఏరుకుంటూ ఉంటే ఇది చూశాడు ఈయన, ఎవరు? ఈ పొలం యజమాని చూశాడు. చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగాడు. అంటే నేను ఇట్లా నయోమి గారి కోడలనండి, నేను మోయాబు దేశస్తురాల్ని, నేను మోయాబు నుంచి ఇక్కడికి వచ్చేసాను అంటే అప్పటికే నయోమి గారి కోడల గురించి ఆయనకి తెలిసిపోయింది. ఎందుకంటే వీళ్ళు తిరిగి వచ్చేసారు, ఎంత మంచిదో అని ఆయనకి ఒక అభిప్రాయం వచ్చేసింది. అభిప్రాయం వచ్చేసి ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చావు తెలుసా? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు నీవు ఇక్కడికి వచ్చితివి అంటున్నాడు. హల్లెలూయా. ఏముంది అంటే యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చావు. దేవుడిచ్చే భద్రతలో, యెహోవా ఇచ్చేటటువంటి భద్రతలో ఏముంటుందో మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఇప్పుడు ఈమె రూతు ఎక్కడికి వచ్చిందంటే యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండుటకు వచ్చింది. మనల్ని యెహోవా రెక్కల క్రిందకు ఆయన ఆహ్వానించి సురక్షితంగా ఉంచడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ సురక్షితంగా ఉంచే క్రమంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుడు మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. హీ ప్రొవైడ్స్ us సోర్స్ అండ్ సపోర్ట్. ఆయన మనకు ఆహారాన్ని ఇస్తాడు, ఆయన మనకు మద్దతునిస్తాడు. ఇక్కడ బోయజు ఆమెకు మద్దతునిస్తూ ఉన్నాడు. అంతేకాదు, పరిగెరుకోవడాన్ని చూసిన తర్వాత తన పని వాళ్ళని పిలిచి ఏం చెప్తున్నాడు తెలుసా? ఈమె పడుచుగా ఉందని కానీ, ఈమె వేరే దేశస్త్రాలని కానీ, ఈమెను ఎవరైనా కిండాలు చేశారనుకోండి, ఈమెను ఎవరైనా ఎగ్గులు పెట్టారనుకోండి, ఈమెను ఎవరైనా బాధ పెట్టారనుకోండి, అవమానపరిచారనుకోండి, ఖబర్దార్, ఎవ్వరు కూడా ఆమె మీద మాట్లాడడానికి లేదు. ఆమె ఎవరు అనుకుంటున్నారు? నయోమి గారి కోడలు. అంతేకాదు, ఆమె మంచి అమ్మాయి కాబట్టి ఆమెను ఎవ్వరు ఇబ్బంది పెట్టొద్దు. ఇంకా ఏం చేస్తారో తెలుసా? కొంచెం ఎక్కువ పరిగి వదలండి అని చెప్పాడు. మామూలుగా అయితే చూడండి, పరిగే కోసేవాళ్ళు వీలైనంత వరకు కింద పడకుండా ఉండడానికి చూస్తారు, కానీ కింద పడేయాలని చూస్తారా చెప్పండి? కింద పడకుండా ఉండాలని చూస్తారు. ఎన్ని బస్తాలు ఎక్కువైతే అన్ని బస్తాలు నింపాలని చూస్తారు. అయితే బోయజ్ గారు ఏమి ఇచ్చాడు తెలుసా? మీరు కావాల్సుకొని కొన్ని వదిలేయండి, అప్పుడు ఆమె దాన్ని ఏరుకున్నప్పుడు ఆమెకు ఎక్కువ ధాన్యం వస్తుంది. ఇప్పుడు మరి అదేంటో బోయజ్ గారే ఇవ్వచ్చు కదా, అమ్మ ఇదిగో తీసుకెళ్ళి, ఇదిగో 2 సేర్లు బియ్యం తీసుకెళ్ళి అని ఇవ్వచ్చు కదా అని అడిగితే, బోయజ్ గారు మంచోడు. ఆయన ఏంటంటే ఈమెకు ఊరికనే సహాయం చేస్తే ఆమె చిన్నబుచ్చుకుంటుంది కదా, ఆమె మీద ఆమెకి జాలేస్తుంది కదా. మనకు కొంచెం ఆహారం లేదంటే ఎవరన్నా మనకి దయదలిచి ఆహారం పెడితే బాగుంటుందా? మనం ఏదైనా పని చేస్తే, మీరు ఈ పని చాలా బాగా చేశారండి, ఇదిగోండి 1000 రూపాయలు ఉంచండి అని ఇస్తే బాగుంటుందా?
మనం కష్టపడి సంపాదించుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు పరిగెరుకోవటం అనేది కష్టపడి సంపాదించుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆమెకు పరిగె దొరికేటట్లు కాకుండా బోయేజు హృదయాన్ని మార్చి, బోయేజు ఏం చెప్తున్నాడంటే పరిగె ఎక్కువగా దొరికేటట్టు, ఇదిగో నాన్న ఇట్రా, నువ్వు ఇట్రా, ఇక్కడ రా, ఇక్కడి నుంచి ఉందరా. బోయేజు ఏం చేస్తున్నాడంటే పరిగెను వదిలేయమని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఇట్లా కోస్తున్నారు, కోసి పనల్ని ఇందులో పెట్టుకోవాలి కదా, పెట్టుకునేటప్పుడు కొంచెం ఇట్లా అంటున్నారు. ఇట్లా అంటే కొన్ని ఒడ్లు కిందకి రాలుతున్నాయి, దాన్ని మిగతా వేస్తున్నారు. కొన్ని రాలుతున్నాయి, కొన్ని ఏమో అందులో పడుతున్నాయి, కొన్ని రాలుతున్నాయి, కొన్ని పడుతున్నాయి. మామూలుగా అయితే ఈమెకి ఏరుకుంటే ఇన్ని బియ్యం వస్తాయి. మీరు ముసలమ్మల్ని పల్లెటూర్లలో చూస్తే పని చేయలేని ముసలమ్మలు ఏంటంటే నెమ్మదిగా పోయి పొలాల్లో పోయి ఈ ఒక్కొక్క బియ్యం గింజ, ఒక్కొక్క వడ్ల గింజ ఏరుకొని ఇంత మూట కట్టుకొని వస్తారనమాట. ఎందుకంటే దాన్ని మళ్ళీ నీట్గా పట్టించుకుంటే అది ఒక 2 పూటలకి అన్నం అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక పూటకి అన్నం అయ్యేటటువంటి పరిగె దొరికే దగ్గర ఆమెకు ఒకే రోజు 5 చీరల పరిగె దొరికింది అనుకోండి, ఎంత సంతోషం వేస్తుంది. అబ్బా, ఇదంతా నేను సంపాదించుకున్నదే అన్న తృప్తి ఉంటుంది. ఆమెను సంతృప్తి పరచాలని నేనేం చేస్తున్నాడంటే పరిగెను ఉచితంగా ఇవ్వట్లేదు, ధాన్యాన్ని ఉచితంగా ఇవ్వట్లేదు, అది పరిగె రూపంలో ఇస్తున్నాడు, అది రాలిపోయినటువంటి ధాన్యం రూపంలో ఇస్తున్నాడు. నేను కష్టపడి నేను సంపాదించుకున్నానని రూతు సంతృప్తి పొందడానికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆమెకు మామూలుగా అయితే అది ఏరుకుంటే అది సరిపోదో తెలియదు. కానీ ఇప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే కడుపు నిండా తనకు తన అత్తగారికి ఇద్దరికి ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద ఏం దొరుకుతుంది తెలుసా అండి? సమృద్ధి దొరుకుతుంది. హల్లెలూయా. సోర్స్, మన ఆహారాన్ని అందించేటటువంటి వాడు దేవుడు. ఆయన దేవుడి రెక్కల క్రింద ఉంటే మనకేం కొదువ ఉండదు. పక్షి రెక్కల క్రింద ఉంటే పక్షి తన పిల్లల్ని పోషించేటప్పుడు తన పిల్లలు ఏం చేయాల్సిన అవసరం లేదు, తన పిల్లలు ఎగరాల్సిన అవసరం లేదు, తన పిల్లల్ని గూటి దగ్గరే పెట్టిద్ది. ఈ పక్షి పోయి నోటితో కరుచుకొని వచ్చి ఆ కరుచుకున్న వాటిని మింగకుండా అది తన పిల్లల నోట్లో పెడుతుంది. చూడండి, మన నోట్లో పెట్టినటువంటి స్వీట్ని మింగకుండా ఉండటం చాలా కష్టం. ఎందుకంటే అది రుచి తెలుస్తూ ఉంటే దాన్ని మింగేస్తానికి చూస్తాం, మింగకుండా నియంత్రించుకోవడం చాలా కష్టం. నోటికి వెళ్ళిన తర్వాత మనుషులమైన మనకే అంత నియంత్రణ ఉండదు మన శరీరం మీద. కానీ పక్షులు చూడండి, పక్షులు ఏం చేస్తాయి తెలుసా? నోటితో కరుచుకొని అవి మింగకుండా వాటికి తినాలని ఉంటుంది, కానీ వాటి కడుపు మండించుకొని కాల్చుకొని పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల నోట్లో పడేస్తాయి ధాన్యాన్ని. హల్లెలూయా. అవి తినకుండా పిల్లలకు పెట్టే స్వభావం తల్లి పక్షిది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా రెక్కల క్రిందకు వచ్చారు, మీ నోటిని నేను ఆహారంతో నింపుతా అంటున్నాడు. హల్లెలూయా. అమ్మా, దేవుడి రెక్కల క్రిందకు వస్తే దేవుడే నీ నోటిని ఆహారంతో నింపుతాడు. ఆయన నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు, నీకు సమకూర్చే దేవుడై ఉన్నాడు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎలా కాపాడాడు తెలుసా? ఇశ్రాయేలీయులను తన రెక్కల క్రింద కాచి కాపాడుతున్నాడు. ఎలాంటి రెక్కలు తెలుసా? పగలు మేఘస్తంభం వలె రెక్కలు ఉన్నాయి, అవి రాత్రి అగ్నిస్తంభం వలె రెక్కలు ఉన్నాయి. అయితే వారు ఆ రెక్కల క్రింద ఉన్నప్పుడు వారు పొలం పని చేసుకుంటున్నారా అండి? వాళ్ళు కిరాణా షాపుల్లో వ్యాపారం చేసుకుంటున్నారా? వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? వాళ్ళు ఏం చేస్తున్నారండి అంటే ఏమీ చేయట్లేదు. గుడారాలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నారు. కొన్ని రోజులకి ఆ గుడారాన్ని తీసేసుకొని మళ్ళీ బయలుదేరుతున్నారు. ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకి పని ఇచ్చేవాళ్ళు లేరు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు. అడవిలో ఎవడి ఉద్యోగం ఇస్తాడండి? అడవిలో కట్టెలు కొడితే మాత్రం దాన్ని కొనేవాడు ఎవడుంటాడు? ఇలాంటి పరిస్థితిలో అడవిలో వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళు ఏ పని చేయకుండా దేవుడు పరలోకం నుండి వారికి మన్నాను అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద ఏముంటుందంటేనండి మనకి పోషణ ఉంటుంది, ఆహారం దొరుకుతుంది. హల్లెలూయా. మనం చాలాసార్లు వరి అవుతాం, దేవుడు నాకు ఎలా సహాయం చేస్తాడో ఏంటో. ఏమండి, మీరు ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఏం తినాలి అని ఆలోచిస్తారా? మీరు ఇప్పుడు ఆలోచిస్తున్నారా? అయ్యో ఎట్లా, ఇప్పుడు బియ్యం ఎక్కడ తెచ్చుకోవాలి, ఇప్పుడు ఏం కూర కందిపప్పు లేదే, మిరపకాయలు లేవే, టమాటాలు లేవే, అయ్యో టమాటాలు తెచ్చుకోవాలంటే ఎట్లాగా? ఇంత డీప్గా మీరు ఆలోచిస్తున్నారా? మీరు మామూలుగా ఆ టైంకి వెళ్ళేటప్పటికి మీకు అన్నం అక్కడ ఉంటుంది, మీరే వండుకుంటున్నారు, కానీ దాని గురించి పెద్ద చింతించట్లే. టమాటాలు వచ్చేస్తున్నాయి, ఉల్లిపాయలు వచ్చేస్తున్నాయి, ఇంట్లో బియ్యం ఉంటుంది, కందిపప్పు ఉంటుంది. ఒక పూట భోజనానికి అయితే మనకి ఇబ్బంది లేదు కదండి. మనం ఆలోచించకుండానే మన ప్లేట్లోనికి అన్నం వచ్చేస్తుంది. మనం పండించాము అన్నాన్ని? మనకి తెలివి ఉందా దాన్ని అంత మంచిగా తయారు చేయగలిగే తెలివి మనకుందా? ఎవరెవరో పండించారు, పండించిన వాటిని ఎవరెవరో వాటిని మిల్లాడించారు.
ఎవరెవరో పాలిష్ పెట్టారు, ఎవరెవరో శుభ్రం చేశారు, ఎవరెవరో ప్యాకెట్లో పెట్టారు, ఎవరెవరో వాటిని పంపించారు ఆటోలో పడి. ఇంతమంది కష్టపడితే మనం దర్జాగా ప్లేట్లో పెట్టుకొని అన్నం తింటున్నాం కదా. ఎవరు తెస్తున్నారు ఇది మన పళ్ళెంలోనికి? నువ్వు అనుకోవద్దు నేను తెస్తున్నానని, నువ్వు కొనుక్కుంటున్నావు. కానీ దాన్ని సిద్ధం చేసింది ఎవరు తెలుసా? దేవుడు సిద్ధం చేశాడు. అది నీ పళ్ళెంలోనికి వచ్చిందంటే దేవుడు నీ పళ్ళెంలోనికి తెచ్చి అందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనమేమనుకుంటాం తెలుసా? నా కష్టార్జితం, నేను కష్టపడి కిరాణా షాప్కి వెళ్ళి కొనుక్కున్నా అంటే ఆ కిరాణా షాప్ పెట్టినోడు ఒకడు, ఆ కిరాణా షాప్లో వాటిని ప్యాకింగ్ చేసినోడు ఒకడు, వాటిని తయారు చేసినోడు ఒకడు, వాటి మీద ఎక్స్పైరీ డేట్ రాసినోడు ఒకడు, వాటిని పండించినోడు ఒకడు, వాటికి నీళ్లు పోసినోడు ఒకడు, ఆ భూమిని అమ్మినోడు ఒకడు. ఇందులో ఎక్కడా నీ ప్రమేయం లేదు కదా. ఏమీ లేకుండా నువ్వు ఒక 70 రూపాయలు పెట్టగానే నీకు కేజీ బియ్యం వచ్చేస్తే నువ్వేదో సాధించాను అనుకుంటున్నావు. కానీ నువ్వు సాధించింది కాదండి. నీ ప్రమేయం లేకుండా వేలాది మంది కష్టపడితే నీ ప్లేట్లోనికి ఆహారం వస్తుంది. ఆ వేలాది మంది కష్టపడినటువంటి ఆహారాన్ని నీ ప్లేట్లోనికి తీసుకొచ్చే సమకూర్చేటటువంటి నీ పోషణకర్త ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవా. నీ దేవుడైన యెహోవా నీకు సమయానికి ఆహారం ఇచ్చి నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా సమయానికి నీ ఆకలిని తీర్చి నీకు పోషణకర్తగా ఉంటున్నాడు. ఇశ్రాయేలీలకు ఆకలి అయినప్పుడు పరలోకం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలీలు రుచిని కోరుకున్నప్పుడు పరలోకం నుండి పూరేళ్లను పంపించినటువంటి దేవుడు, వారిని పోషించిన దేవుడు, వారికి ఆహారాన్ని అందించినటువంటి దేవుడు, వారి గుడారము ఎదురెట్టనే దేవుడు వారి కొరకు ఆహారాన్ని పరిచినటువంటి దేవుడు ఈరోజు నీ గుడారము ఎదుటనే, నీ పళ్ళెము ఎదుట ఆహారాన్ని పరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏలియా గారు ప్రవక్త. కరువు వచ్చింది ఇశ్రాయేల్ దేశంలో. దేవుడు ఏలియాకి సారెపతు అనే ఊరు వెళ్ళమని చెప్పాడు. ఏలియా గారు వెళ్ళారు. అడవిలో వెళ్తుండగానే ఒక ఆవిడ కలిసింది. ఆవిడ అన్నాడు, అమ్మ కొన్ని వాటర్ ఇస్తావా అన్నాడు. ఆమె ఏం చేయాలండి? ఏమండి వర్షాలు పడక చాలా రోజులు అయిపోతుంది, ఇప్పుడు వాటర్ ఇస్తే నాకుండవు వాటరు అని అనాలి. కానీ ఆమె అనలేదు. తాగండి అయ్యా అని ఇచ్చేసింది. ఉన్న ఒకగానొక బాటిల్ ఆయనకి ఇచ్చేసింది వాటర్ కష్టం దొరకలేదు అనుకుంటే వాటర్ ఇంకెవరో వచ్చి అడిగాడు. ఇస్తామా? మనమైతే నీళ్ళు ఇస్తామా? ఎండాకాలం వాటర్ ట్యాంకర్లు మనం గుమ్మాల్లోనికి వచ్చినప్పుడు వాటర్ ట్యాంకర్ల కోసం మన వాళ్ళు బిందెలతో ఎలా కొట్టుకుంటారో మీకు తెలుసు కదా. నేను ముందొచ్చానని బిందెలతోటి ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు గుద్దుకొని బిందెలు నింపుకొని వెళ్తారు కదా. నీళ్ళు ఇవ్వటానికి మనం ఇష్టపడము, ఎందుకంటే నీళ్లు మనకే లేవు, వాళ్ళకి ఎట్లా ఇస్తామండి అనుకుంటాం. అయితే ఈ పేద విధవరాలు ఏం చేసింది తెలుసా? యెహోవా రెక్కల క్రిందికి కావాలంటే నీ దగ్గర ఉన్నది ముందు పారబోయాలి. అర్థమవుతుందండి? యెహోవా రెక్కల క్రిందికి రావాలంటే, ఆయన పోషణ కిందకి రావాలంటే నీ దగ్గర ఉన్నవి పారబోసుకోవాలి. ఇది సూత్రం చెప్తున్నా. నీ దగ్గర ఉన్నది పారబోస్తే ఆయన నిన్ను పోషిస్తాడు. నీ దగ్గర ఉంది అని అనుకున్నంత కాలము ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి నీకు ఛాన్స్ రాదు. నీ దగ్గర లేకపోతే ఆయన నీకు ఇస్తాడు. నీ దగ్గర ఉంది అనుకుంటే ఆయన నీకు ఇవ్వడు. నీ దగ్గర లేక ఆయన దగ్గర నుంచి ఉచితంగా పొందుకోవటం మంచిదా? నా దగ్గర ఉన్నది అనుకొని అప్పుల పాలు అవటం మంచిదా? చెప్పండి. ఆయన దగ్గర పొందుకోవటం మంచిది. ఈమెకు తెలుసు ఆ సీక్రెట్. ఈయన దైవజనుడు లాగున్నాడు కదా, ఈ దైవజనుడికి నీళ్ళు ఇద్దామని చెప్పేసి ఆ తిత్తిలోని నీళ్లు అతనికి ఇచ్చింది. తాగేశాడు. నీళ్లు తను తాగకుండా ఇంకొకరికి ఇచ్చేసింది. దట్ వాజ్ హర్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఆమె మొట్టమొదటిగా పెట్టినటువంటి పెట్టుబడి ఏంటి తెలుసా అండి? తన దగ్గర ఉన్నటువంటి నీటిని ఆమె ధారపోసింది. నెక్స్ట్ ఈయన వెళ్ళిపోతాడు అనుకుంటే వెళ్ళలేదు, వాళ్ళ ఇంటికే వచ్చాడు. ఏకంగా మీ ఇల్లు ఎక్కడమ్మా అంటే వెళ్తే నాకు కొంచెం ఆహారం పెడతావా అని అడిగితే ఇప్పుడేమనాలి? ఇంత చిన్న పిండి ముద్ద ఉంది, చపాతీ ముద్ద. ఇప్పుడు దీంతో సరిగ్గా ఎన్నైతే అంటే ఈయనకి 2 దోశలు, ఈయనకి 2 ఈమెకి 2 చపాతీలు, ఈమెకి 2 చపాతీలు అవుతాయి. ఎవరికి? వాళ్ళ కొడుక్కి 2 చపాతీలు, ఈమెకి 2 చపాతీలు. ఈ 2 తిన్న తర్వాత ఎన్ని రోజులు బ్రతకగలిగితే అన్ని రోజులు బ్రతికి చచ్చిపోదామని అనుకుంటుంది ఈవిడ. ఎందుకంటే అంతకు మించి పిండి లేదు, నూనె లేదు, కొంచెం నూనె ఉంది. ఆ 2 చపాతీలు తింటే తిన్న తర్వాత ఇంకో 10 రోజులు వీళ్ళు బతకొచ్చు కదా. మనం కూడా 2 చపాతీలు తింటే 10 రోజులు బతకొచ్చు. చచ్చిపోదాం అనుకుంటే ఈయన ఏం చేసిండు తెలుసా? అయితే నాకు మొదట పెట్టవా అన్నాడు. ఇంకేముంటుందండి? ఇప్పుడు తన కొడుక్కి అన్నా పెట్టకూడదు, ఏమన్నా పెట్టకూడదు. ఏలియా గారి కోసం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేసింది. రెడీగా అయిపోయింది. సరే, ఈయన మన దగ్గరకు వచ్చిన అతిథి దైవజనుడు కాబట్టి ఏం చేద్దామంటే ముందు ఈయనకి పెడదాం, మిగిలితే చూద్దాం అనుకొని ఆయనకి దోశలు వేస్తూ ఉంది. అంటే చపాతీలు వేస్తూ ఉంటే ఆయన తింటా ఉన్నాడు, హాయిగా తింటాడు. ఆయన ముందు వెనకాల ఆలోచించట్లే, ఇల్లింట్లో ఉందా లేదా అని ఆలోచించట్లే. దైవజనులు ఆలోచించరండి, గుర్తుపెట్టుకోండి. ఆలోచించకూడదు దైవజనులు. ఎందుకు తెలుసా? వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆలోచించి తింటే మీకు ఆశీర్వాదం రాదు.
సీక్రెట్ తెలుసా? దైవజనులు ఆలోచించి అమ్మ మీకు లేదు కదా నాకు కొంచెం వేయండి చాలు అని అనకూడదు. మనకు లేకపోయినా దైవజనులకు పెట్టాలి. హల్లెలూయా. దైవజనులకు పెడితే నీ గృహంలో సమృద్ధి. ఈ ఆవిడ ఏం చేసిందంటే పెడతా ఉంది. 4 చపాతీలు తిన్నాడు. ఏమనుకుంటుంది, ఇంకా అయిపోయినాయి, ఈయన అడిగితే ఎక్కడ పెట్టాలి అని ఆలోచిస్తుంది. కానీ ఆయన అడుగుతుంటే మళ్ళీ చూస్తే మళ్ళీ కూడా పిండి అయిపోవట్లేదు. మళ్ళీ పిండి వచ్చింది. అరే ఇదేదో వింతకుందే, 4 అయితే అనుకున్న చపాతీలు 5వ చపాతీ కూడా అయింది అనుకుని మళ్ళీ చపాతీ మళ్ళీ చూస్తే మళ్ళీ పిండి ఉంది. ఇంకా అరే 6 చపాతీలు అయితే అనుకుంది. ఈయన కడుపు నిండా తిని అని మీరు కూడా తినండి అన్నాడు. ఇంకెక్కడ తినేది, మొత్తం నువ్వే తిన్నావు కదా అని అనుకుంటాం మనం అయితే. కానీ సరేనయ్యా అని చూస్తే మళ్ళీ ఇద్దరికి సరిపడి ఉంది అక్కడ పిండి. నూనె అయిపోవట్లేదు, పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు. వీళ్ళు కూడా 2 చపాతీలు తిందాం అనుకున్న వాళ్ళు 4 చపాతీలు తింటే కూడా మళ్ళీ పిండి అట్లనే ఉంది. అమ్మ ఈ పూటకి 2 అనుకున్నాం, 4 చపాతీలు దొరికినా ఇంకొక 5 రోజులు ఎక్స్ట్రా బతుకుతాం అనుకున్నారు వీళ్ళు. అనుకొని పొద్దున్న లేచి మళ్ళీ చూసుకునేసరికి పిండి అట్లనే ఉంది, నూనె అట్లనే ఉంది. అరే టిఫిన్కి ఏంటంటే మళ్ళీ పిండి ఉంది, ఈసారి పూరీలు చేసుకుందాం అనుకున్నారు. పూరీలు చేసుకుంటున్నారు, అయినా పిండి అయిపోవట్లేదు, అయినా నూనె అయిపోవట్లేదు. ఏలియా గారు తింటున్నారు, బీద విధవరాలు తింటుంది, వాళ్ళ కుమారుడు తింటున్నాడు. చాలా రోజులు తింటూనే ఉన్నారు కానీ పిండి అయిపోవట్లేదు, నూనె అయిపోవట్లేదు. ఎందుకు అయిపోవట్లేదు తెలుసా? ఆమె యెహోవా రెక్కల క్రిందకు వచ్చింది. హల్లెలూయా. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి వచ్చింది. దేవుని వాక్యము క్రిందకు వస్తే యెహోవా రెక్కల క్రిందకు వచ్చినట్లు, దేవుని వాక్యము అనేటటువంటి ఆ జీవాన్ని పట్టుకొచ్చినటువంటి దైవజనుడి క్రిందకు వచ్చేసింది. ఈ పేద విధవరాలు, సారెపతు విధవరాలు ఆయన చెప్పిన మాట వినడాన్ని అలవాటు చేసుకుంది. ఆయన చెప్పినట్లుగా తన కుటుంబంలో ఉన్నటువంటి నీటిని ఇచ్చేసింది. తన దగ్గర ఉన్నటువంటి నూనెను ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది. తన దగ్గర ఉన్నటువంటి రొట్టెను ఖర్చు పెట్టడానికి సిద్ధపడింది. తన జీవితంలో సమృద్ధి మొదలైంది. తన జీవితంలో నిరాటంకంగా ఆహారం ప్రవహించడం మొదలైంది. నా సహోదరి, ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోవా రెక్కల క్రింద దేవుడిచ్చే కాపుదల ఎలా ఉంటుంది తెలుసా? సమృద్ధిగా ఆయన పోషించే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా అలా కూర్చుంటే కాకి తెచ్చి అన్నం పెట్టేది. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మాకు చాలాసార్లు కాకులు ఆహారం పెడతాయి. ఆ కాకి మీరే కావచ్చు. తప్పులేదండి, కాకి అనుకుంటే తప్పులేదు. ఎందుకంటే కాకి దేవుని మాటని దేవుని కొరకు వాడబడింది. మనల్ని గొర్రెలంటే మనం ఎక్కడ లేక ఫీలింగ్ వచ్చేస్తుంది. కానీ గొర్రెలంటే తప్పులేదు, మనం ఆయన మేపిడి గొర్రెలం. హల్లెలూయా. మనల్ని మేపేట ఆయన మామూలు కాదు, మనల్ని మేపేది ఆయన. దేవుడు మేపుతున్నాడు. మనలను సృజించినటువంటి సృష్టికర్త దేవుడే మనలను తయారు చేసెను, దేవుడే మనలను నిర్మించెను. మనము ఆయన వారము, ఆయన మేపేడి గొర్రెలము అంటున్నాము. హల్లెలూయా. ఆయన మేపితే ఎట్లా ఉంటుందంటే మంచి మేతన దగ్గర మేపుతాడు. ఆయన మంచి ఆహారం మేపుతాడు. నేను మొన్న ఇశ్రాయేల్ దేశం వెళ్ళాను. ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారు. నా దగ్గర డబ్బులు లేవా అంటే కొన్ని ఉన్నాయి. కానీ నా దగ్గర కంటే తక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. కొంతమంది పేదవాళ్ళు కూడా వచ్చారు. కష్టపడి వాళ్ళ జీవితాంతో చాలా రోజులు కష్టపడి సమకూర్చుకున్న డబ్బులు కట్టి వచ్చారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రేమ ఏంటి తెలుసా? నేను ఏదైనా కొనుక్కోవడానికి టీ తాగుదాం కదా అని టీ షాప్కి వెళ్ళాను అనుకోండి. టీ $5 అంటే ఎంత తెలుసా అండి? టీ తాగాలంటే $450. $450 నేను కూడా ఆలోచిస్తున్నాను. నాకు బాగా టీ తాగటం ఇష్టం. రోజుకి ఇంటి దగ్గర ఉంటే 4-5 టీలు తాగుతాను. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 టీలు తాగితే 4 × 500 ఎంత? 2000 అయిపోతాయి టీలకి. ఇది ఎందుకులే అని బాగా ఆపుకొని బయటికి వెళ్ళి 3 తాగే దగ్గర ఒక్క టీ తాగుతుంది అనమాట. తాగి అక్కడికి వెళ్ళి ఒక టీ ఇవ్వండి అని చెప్పేసి జేబులో నుంచి కష్టపడి $5 తీసి ఇచ్చేలోపు నాకంటే పేదవాళ్ళు, అయ్యగారు మీరు కట్టకండి నేను కడతా అని చెప్పేసి వాళ్ళు నా తరపున $5 కట్టేసేవాళ్ళు. హల్లెలూయా. నాకేమనిపించేదంటే, దేవా నన్ను నీవు పోషిస్తున్నావు. అప్పుడు నేనేం చేస్తా చెప్పండి? నేనేం చేస్తా? నేను కాబట్టి హీరోని, నాకు కాకపోతే ఎవరికి పెడతారు వాళ్ళు అనుకోను. నా మనసు కరిగిపోయి వీళ్ళకే లేదు కానీ వీళ్ళు ఎంత ప్రేమగా నాకు ఇస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తా. మనస్ఫూర్తిగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తా. దేవా వాళ్ళకి తమ లేమిలో నుండి నన్ను సంతృప్తిపరచడానికి, నీ సేవకుడిని నన్ను సంతృప్తిపరచడానికి వాళ్ళు తమ డబ్బులు తీయడానికి వెనకాడలేదు ప్రభా. వాళ్ళని తప్పనిసరిగా దీవించిన ఆయన. వాళ్ళకి ఏ రోజు కూడా లోటు రాకూడదు, ఏ పూట కూడా వాళ్ళు పస్తుండకూడదని మనసులో నేను ప్రార్థన చేసుకుంటా.
చూడండి, దేవుడు మాకు కాకితోటి ఆహారం పెడతాడు. భోజనం గురించి ఎత్తుక్కునే పని ఉండదు, ఎప్పుడు కడుపు నిండా పెడతాడు. ఎందుకు తెలుసా? ఆయన సేవ చేస్తున్నాను కాబట్టి. హల్లెలూయా. ఆయన రెక్కల క్రిందకు వస్తే ఆయన నీకు భోజనం పెడతాడు. భోజనం అంటే ఏదో తిండి గురించి నేను చెప్పట్లేదండి, నీకు కావాల్సినవి సమకూర్చుతాడు. నాకు ఇశ్రాయేల్ దేశం వెళ్ళాలని ఉంది, కానీ నా దగ్గర నిజంగానే ఆయన డబ్బులు లేవు. దానికంటే ప్రాముఖ్యమైన కోసం ఖర్చు పెట్టాల్సిన పని నా దగ్గర ఉంది. అయితే ఏమైందో ఏంటో, అటు తిరిగి ఒక ఇద్దరు రావాల్సింది, వాళ్ళు ఆగిపోతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే, మేము రాకపోయింది కానీ నువ్వు వెళ్ళ బాబు అని చెప్పేసి నన్ను పంపించారు. నన్ను పంపిస్తే నేను కష్టపడి ఇప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది కదా, నాకు ఇష్టం లేకపోయినా డబ్బులని సమకూర్చుకొని వెళ్తే అక్కడికి వెళ్ళేదాకా నేను సణుగుతూనే ఉన్నా. ఇప్పుడు అవసరమా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవటం, ఆడ అప్పు ఉంది నేను కట్టాలి అనుకుంటూనే వెళ్తున్నా. వీళ్ళు నన్ను తోశారు ముందుకి అని వెళ్తుంటే, వెళ్ళిన తర్వాత అక్కడ విషయాలు చూసిన తర్వాత ఐఎమ్ బ్లోన్ అవుట్. నా మైండ్ పోయిందనమాట. ఏంటి, నేను యేసయ్య తిరిగిన ప్లేస్లో తిరుగుతున్నాను నేను? అబ్బో, గల్లీ సముద్రమా ఇది, అమ్మో యోర్దాన్నదా ఇది. అసలు మనసు ఉప్పొంగిపోయింది కదా అని చెప్పేసి ఏం చేశానంటే, ఇక్కడికి వచ్చేసి చూడండి, ఇదిగో ఇది యోర్దాన్ నది అని చెప్పేసి వీడియోలు చేస్తే వాటికి విశేషమైన ఆదరణ వచ్చేసింది. ఆఖరికి మేము వెళ్ళిన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే, అయ్యా మీరు చాలా బాగా వివరించారు, అక్కడ ఉన్నటువంటి వాటిని 50 సార్లు వెళ్తే ఎలా వివరిస్తారో అలా మీరు వివరించారు, మీలో చాలా గొప్ప దైవజ్ఞానం ఉంది, ఈసారి నుంచి మేమేం చేస్తామంటే మిమ్మల్ని తీసుకెళ్తామండి అన్నారు. హల్లెలూయా. మిమ్మల్ని మేమే ఫ్రీగా తీసుకెళ్ళిపోతాం, మీరేం చేయాలంటే మీతో పాటు వచ్చిన వాళ్ళందరికీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నారు. ఇంకేం కావాలి? చూడండి, యెహోవా రెక్కల క్రిందకు వచ్చేటప్పుడు నేను ముందు నా 2 లక్షలు ఖర్చు పెట్టుకున్నాను, పోగొట్టుకున్నాను. కానీ తర్వాత దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇప్పటి నుండి ప్రతి సంవత్సరానికి 2 సార్లు వెళ్ళాలట ఇశ్రాయేల్ దేశం. ఇది ఎక్కడ గోలరా బాబు? హల్లెలూయా. సంవత్సరానికి 2 సార్లు వెళ్ళాలి. ఒక దేశం కాదు, 4 దేశాలు. ఇశ్రాయేల్ దేశం, ఈజిప్ట్ దేశం, జోర్డాన్ దేశం, పాలస్తీనా దేశం. ఈ 4 దేశాలు వెళ్ళాలి. వెళ్ళడానికి మళ్ళీ నేను ఏమైనా ఖర్చు పెట్టుకోవాలా అంటే కాదు, ఫ్రీగా వెళ్ళాలి. ఒక్కసారి ఖర్చు పెట్టుకున్నా నేను. ఇప్పుడు నన్ను దేవుడు ఏం చేస్తున్నాడంటే నా తనివి తీరా ఫ్రీగా పంపిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనేం ఏమైపోయానంటే లీడర్ని అయిపోయా. ఇప్పుడు నాకు ఫ్రీ. ఏ హోటల్స్కి వెళ్ళినా సరే అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నాకు ఫ్రీగా ఇస్తారు, నాకు భోజనం ఫ్రీగా పెడతారు, జ్యూసులు ఫ్రీగా ఇస్తారు. ఇశ్రాయేల్ దేశంలో ఒక జ్యూస్ తాగాలంటే కూడా 500 రూపాయలే. అన్నిటికీ 500, మాటకు వస్తే 500. కూల్ డ్రింక్ తాగాలంటే 300. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నువ్వు ఒకసారి కష్టపడి వచ్చావు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కదా, ఇక నుంచి నేను నిన్ను తీసుకెళ్తా. హల్లెలూయా. దేవుడు రెక్కల క్రిందకి వస్తే ఆయన మళ్ళీ నన్ను పోషిస్తాడు. మళ్ళీ మే నెలలో ఏప్రిల్ నెల 2వ అంతంలో వెళ్తున్నాం ఒక టీమ్గా. మీకు ఎవరికైనా ఆసక్తి ఉంటే కూడా పేరు ఇవ్వచ్చు, పాస్టర్ గారికి చెప్పండి, పాస్టర్ గారు నాకు చెప్తారు. ఎందుకు అంటున్నానంటే, ఇశ్రాయేల్ దేశం వెళ్ళడం నా చిన్నప్పటి నుంచి కోరిక. అయితే నేను ఇంకా సిద్ధపడలేదు అప్పటికి, కానీ దేవుడు నన్ను నెట్టాడు, బలవంతంగా నెట్టాడు. నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు నేను వెళ్ళనన్నాను. అయితే దేవుడు ఏం చేశాడంటే, ఇట్లా కాదని చెప్పేసి ఒకరు వెళ్ళే వాళ్ళని క్యాన్సిల్ చేసి నేను ఎవరి మాట అయితే వింటానో వాళ్ళతోటి నాకు చెప్పించాడు, నువ్వు వెళ్ళాలి నాయనా అని చెప్పారు. చెప్పేసరికి నేను అప్పు తీసుకొని అక్కడ కట్టి వెళ్ళాను. నేను అక్కడ కట్టి వెళ్తే, ఒకసారి కట్టి వెళ్ళినందుకు దేవుడు ఏం చేశాడంటే, ఇక నువ్వు ఎప్పుడన్నా ఇశ్రాయేల్ వెళ్ళాలనుకుంటే నువ్వు ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు పోషిస్తే అలా ఉంటుందండి. నీ ప్రయాణం ఫ్రీ, నీ ఫుడ్ ఫ్రీ. దేవుని రెక్కల క్రింద ఎలా ఉంటుంది తెలుసా? ఆయన రెక్కల కింద ఉంటే నువ్వు ఎగరాల్సిన అవసరం లేదు కదా, ఆయన ఎగరేసుకుపోతాడు. అంతే కదండి. ఆయన రెక్కల క్రిందకి వస్తే నువ్వు ఎగరాల్సిన పని లేదు. మొన్న నేను ఎక్కడ పుట్టానంటే, మా సొంతూరు, మా నాన్నగారు ఊరు ఎక్కడంటే చెర్ల అనేటటువంటి గ్రామం. మీకు తెలుసా? భద్రాచలం అవతల చెర్ల, అక్కడ మాది. చెర్ల దగ్గర లింగాపురం అన్న ఒక ఊరు, చిన్నూరు. ఆ ఊరిలో మా నాన్నగారి మూలాలు, మా అమ్మగారి మూలాలు రుద్రంపూర్, ఇది మూలాలు. వీళ్ళిద్దరికి పుట్టినటువంటి, ఇప్పుడు చెర్ల అనేటటువంటి ఆ చిన్న లింగాపురంలో పుట్టినటువంటి నేను ఏ పాటి వాడును? ఇక్కడే మణుగూరులో ఒక 12 సంవత్సరాలు ఉన్నాం, కూనవరంలో 12 సంవత్సరాలు ఉన్నాం, తర్వాత ఖమ్మంలో 2 సంవత్సరాలు ఉన్నాం, ఇల్లందులో 6 సంవత్సరాలు ఉన్నాం, హైదరాబాద్ వెళ్ళిపోయాం. ఇక్కడే చిన్న చిన్న ఊర్లలో తిరిగిన వాళ్ళం మేము. కానీ దేవుని రెక్కల క్రిందకి రావడం మొదలుపెట్టాను. నెమ్మదిగా దేవుని మీద ఆధారపడటం మొదలుపెట్టా. మేము కూనవరంలో ఉన్నప్పుడు వరదలు వచ్చాయి, గోదావరిలో వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేసేవాళ్ళు తెలుసా? లాంచీలు వచ్చాయి.
హెలికాప్టర్లు వచ్చాయి. హెలికాప్టర్లు వచ్చి మమ్మల్ని పట్టకపోయి కోతుల గుట్ట అని చింతూరు దగ్గర అక్కడ పడేసాయి. అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మా నాన్నలు ఎక్కడున్నారో ఎత్తుక్కోవటం ఒక రోజంతా పట్టేది. అంతగా విడిపోయాయి కుటుంబాలు. అయితే మా డాడీ అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి మొత్తానికైతే మా అందరికి ఒక చిన్న వసతి దొరికేది. మధ్యాహ్నం కొన్ని గంటలకి కొన్ని టైంలో గవర్నమెంట్ వాళ్ళు హెలికాప్టర్ నుంచి పులిహార ప్యాకెట్లు ఇచ్చిరేసేవాళ్ళు. ఆ పులిహార ప్యాకెట్లు ఏరుకోవడానికి ఎక్కడ లేని సంతోషంతో వెళ్ళిపోయి బురదలో పడిపోయి మొత్తం ఒళ్ళంతా బురద చేసుకొని మొత్తానికి 2 పులిహార ప్యాకెట్లు అందుకొని ఇంటికి వచ్చి చూడు నేను సాధించానని చెప్పేవాడిని. అప్పుడు 3వ తరగతి 2వ తరగతి నేను. ఈ ఏరియా ఇవన్నీ నాకు గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రెక్కల కిందకు వచ్చాను కదా, మొన్న ఒక విదేశీయులు పెట్టినటువంటి ఒక స్కూల్ సిల్వర్ జూబీకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. హల్లెలూయా. అది డార్జిలింగ్లో కేవలం 20 నిమిషాలు స్పీచ్ ఇవ్వాలి. నేను 1200 మంది వచ్చారు. 1200 మందికి 20 నిమిషాలు స్పీచ్ ఇవ్వాలి. దానికి అమెరికా వాళ్ళు నాకు విమానం బుక్ చేసి రానుపోను, వాళ్ళు అక్కడ రూమ్ బుక్ చేసి మళ్ళీ నేను వెళ్ళినందుకు నాకు ఫీజు చెల్లించి నన్ను తిరిగి పంపించారు. హల్లెలూయా. యెహోవా రెక్కల కిందకు వస్తే నేను అమెరికా వాడేం కర్మ, ఇంకా అమెరికా అధ్యక్షుడు కూడా పిలుస్తాడు. హల్లెలూయా. చూడండి, అంటే నాకు అనిపించింది నేను ఎక్కడ, నా మూలాలు ఎక్కడున్నాయి, దేవుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఎవరు పిలుస్తున్నారు నన్ను పిలిచింది అమెరికా వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఏమండి మేము పెట్టిన స్కూల్లో చీఫ్ గెస్ట్గా మీరు రావాలి, మీరు వచ్చి ఉపన్యాసం ఇవ్వాలి, 20 నిమిషాలు మాట్లాడాలి. 20 నిమిషాల కోసం వాళ్ళు నాకు పెట్టిన ఖర్చు ₹1,00,000. 20 నిమిషాల చిన్న ప్రసంగం, అది కూడా నేను చెప్పినట్టుగా దేవుని ప్రసంగం కాదు, మామూలు మాటలు చెప్పినట్టే ఉండాలి, అందులో దేవుని మాటలు ఉండాలి. ఎందుకంటే హిందువులు అందరూ వస్తారు, వేరే స్కూల్ పిల్లల తల్లిదండ్రులు వస్తారు. అందుకని ప్రత్యేకంగా వాళ్ళకి దేవుడు నన్ను చూపిస్తే, నన్ను పిలిపిస్తే నేను వెళ్ళినందుకు వాళ్ళు నన్ను ఎలా చూసుకున్నారంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి భోజనం చేయాలి. నేను చిన్నప్పుడు అదే ఫారినర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఎగబడేవాళ్ళం. వాళ్ళు చూస్తే చాలు, వాళ్ళకి హాయ్ చెప్తే చాలు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అదే ఫారినర్స్ నన్ను గెస్ట్గా పిలుస్తున్నారు, మా దగ్గరికి రండి అని. హల్లెలూయా. ఇది నా గురించి గొప్పతనంగా చెప్పట్లేదండి, గొప్పతనం అసలు లేదు నాలో. గొప్పతనంగా చెప్పాలనుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేవాడిని కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. పులిహార ప్యాకెట్లు ఏరుకునేటటువంటి స్థితి. మా నాన్నగారు వాళ్ళు అయితే వారం రోజుల్లో 5 రోజులు గంజి తాగి 6వ రోజు అన్నం తినేవాళ్ళు. అంత పేద బ్రతుకులు. కానీ యెహోవా రెక్కల క్రిందకు వచ్చినప్పుడు మాకేం చేశారంటే ఆయన మమ్మల్ని తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు, ఆయన మమ్మల్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆయన మేపెడు గొర్రెలము, ఆయన మేపెడు గొర్రెలంగా ఉంటే ఆయనే మనల్ని తీసుకెళ్తాడు. ఏమండి, గొర్రెల్ని మేపడానికి గొర్రెల కాపరి ఈ కొండ నుంచి ఆ కొండకి తీసుకెళ్లాలంటే వాడి దగ్గర డబ్బులు వసూలు చేస్తాడా? అవి ఏమన్నా బస్సు టికెట్ తీసుకోవాలా? అవి ఏమన్నా విమానం ఎక్కాలా? లేదు. వాటిని వాళ్ళ కాపరే నడిపించుకుపోతాడు, వాటికి ఖర్చు లేదు. కాపరి వాటిని ఎక్కడికి తీసుకెళ్తాడంటే ఎక్కడ మంచి గడ్డి ఉందో అక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడ మంచి మేత ఉందో అక్కడికి తీసుకెళ్తాడు, ఎక్కడ నీళ్లు ఉందో అక్కడికి తీసుకెళ్తాడు. వాటిని పోషించేటటువంటి దేవుడు. అందుకనే ఈ రూతు రాగానే రూతును చూసినటువంటి బోయజ్ ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎక్కడికి వచ్చావు తెలుసా? యెహోవా రెక్కల క్రిందకు వచ్చావు. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీవు తయారైతే యెహోవా రెక్కల క్రిందకు వస్తావు. ఇక మీదట నువ్వు కష్టపడాల్సినటువంటి దానికంటే దేవుడిచ్చేదే ఎక్కువ ఉంటుంది. నువ్వు పరిగె ఏరుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ ఆ పరిగెను విదిలించేది ఎవరంటే దేవుడే. నువ్వు కష్టపడతానని అనుకుంటున్నావు కానీ కష్టపడినప్పుడు నీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడేసేది ఎవరంటే దేవుడే పడేస్తున్నాడు. నీ కంచంలోనికి ఆహారాన్ని తీసుకొచ్చేది దేవుడే, నీ ఒంటి మీదకి బట్టలను తీసుకొస్తుంది దేవుడే. మనం పెద్దగా చింతించట్లేదేమో. ఎందుకు తెలుసా? ఆయన చింతించొద్దని చెప్పాడు కాబట్టి. ఏమి తిందువా, ఏమి త్రాగుదువా అని చింతించొద్దు. వాటన్నిటిని మీ దేవుడు మీకు దయచేస్తున్నాడు. మనం నిజంగానే చింతించట్లేదు కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన రెక్కల క్రింద గుప్పెళ్లతోటి. అందుకనే 91:4 ఏమని ఉంటుంది చెప్పండి? కీర్తనల గ్రంథం 90. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే ఆయన రెక్కల క్రింద మనకేముందంటే పోషణ ఉంది, సోర్స్ అండ్ సపోర్ట్ ఉంది. ఏం చెప్పండి? ఆయన రెక్కల క్రింద మనకు పోషణ ఉంది, సోర్స్ అండ్ సపోర్ట్, కాపుదల ఉంది. రెండవదిగా ఏముందంటే ఒక్కసారి మనము రెండవదిగా స్టార్వేషన్ ఉంది. స్టార్వేషన్ ఏంటంటే కొరత. అదేంటంటే ఇప్పటివరకు సమృద్ధిగా ఇస్తారని చెప్పారు కదా, ఇప్పుడేంటి కొరత ఉంది అంటున్నారు మీరు అని అనుకోవాలి. ఇదే మనం అర్థం చేసుకోవాలి. పక్షి రెక్కల కిందకు వస్తే కొన్నిట్లలో మనకు కొరత ఏర్పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు కొరత ఏర్పడుతుంది. మీకు విషయం తెలుసా? చిన్నప్పుడు నాకు దీపావళి టైంలో బాంబులు కాల్చాలని విపరీతమైన కోరిక ఉండేది. పిల్లలం కదా. అయితే మా డాడీ గారేమో డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు.
ఎందుకంటే ఆయన అప్పటికే పాస్టర్ గారు. ఈ డబ్బులు మా డాడీ ఏం చెప్పేవాళ్ళు అంటే, రే నువ్వు బాంబులు కాల్స్తే డబ్బులు కాల్చినట్టురా అని చెప్పేవాడు. ఒకసారి ఇట్లనే బాగా డాడీని బాగా గోల పెడితే ఆ రోజు సాయంత్రం నన్ను సైకిల్ ఎక్కించుకొని ఒక షాప్కి తీసుకెళ్లారు, స్పోర్ట్స్ అమ్మే షాప్కి మణుగూరులో. అక్కడ నాకు షటిల్ బ్యాట్ కొనిచ్చారు. షటిల్ బ్యాట్ నేను అడిగింది 20 రూపాయల దీపావళి టపాకాయలు అయితే మా డాడీ 40 రూపాయలు పెట్టి షటిల్ బ్యాట్ కొనిచ్చారు. డాడీ నేను అడిగితే ఇది ఎందుకు కొనిచ్చామంటే, ఇదైతే కాలిపోతాయి ఈ రాత్రికే, కానీ ఇది నేర్చుకుంటే నీకు ఆరోగ్యం బాగుపడుతుంది, నీ కాళ్ళు బలం అవుతాయి నాన్న అని చెప్పారు. నాకు నచ్చలే. నాకు కావాల్సిందేంటి? బాంబులు కావాలి, చిమట పాకాయలు కావాలి, కాకరొత్తులు కావాలి, నాకు మతాబులు కావాలి. అప్పటికప్పుడు ఆ ఇంత వెలిగిస్తే సంతోషం అంతే. నాకు క్షణకాలపు ఆనందం కావాలి. మా డాడీకి దీర్ఘకాలపు ఆరోగ్యం కావాలి. మా డాడీ నన్ను కొనుక్కొనిలే. ఆఖరికి గీచి బతిలాడితే ఎన్ని ఇచ్చారంటే 20 రూపాయలు ఇచ్చారు. మా పక్కన వాళ్ళేమో 500 రూపాయలు ఎత్తి కాలుస్తున్నారు. నాకు నామోషి అయిపోయింది. నేనేం చేసేవాడిని అంటే, ఆ 20 రూపాయలు పెట్టి చిన్న చీమటపాకాయల ప్యాకెట్ కొనుక్కొని ఇంటి ముందు కూర్చొని 5 నిమిషాలకు ఒక బాంబు ఇసరటం, మళ్ళీ కొంచెం ఆగటం. ఎందుకంటే చాలాసేపు కాలవాలి కదా. 5 నిమిషాలకు ఒకటి ఇసరటం, మళ్ళీ చాలాసేపు ఉండటం. ఇట్లాగా రాత్రి 10 గంటల దాకా బాంబులు కాల్చి మనం కూడా కాల్చామని అనుకోవటం. నాకేమో బాంబులు కాలవాలని, మా డాడీకి ఏమో నేను ఆరోగ్యవంతుడిగా ఉండాలని. అయితే మా డాడీకి తెలిసినంత నాకు తెలియదు. అందుకని నేను క్షణకాలపు ఆనందం కోరుకుంటున్నా. నన్ను అవాయిడ్ చేసేవాళ్ళు డాడీ. నా ఆనందం కాదని లేక కొంచెం ఆయన ఇచ్చేవాళ్ళు. అయితే అప్పుడు ఆయన నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టనివ్వలేదు. కాబట్టి ఈరోజు నేనేం చేశానంటే దాన్ని తెలుసుకోగలిగాను. హల్లెలూయా. ఆయన అప్పుడప్పుడు ఏంటంటే మనం అడిగింది ఇవ్వడు. ఇది మనం తెలుసుకోవాలి. మనం అడిగింది ఆయన ఇవ్వడు. మనం అనుకుంటాం దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు, నేను అడిగితే దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇవ్వరు. బయట శత్రువు ఉందనుకోండి, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను కాపాడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు బయట కాకి తిరుగుతుంది అనుకోండి, కాకి తిరుగుతుంటే పిల్లలన్నింటినీ తల్లి ఎక్కడ ఉంచుకుంటుంది? తన రెక్కల క్రిందే ఉంచుకుంటుంది. రెక్కల క్రింద ఉన్నంత కాలము వీటికి డేంజర్ లేదు. ఎందుకంటే రెక్కల క్రిందకు ఉంటే కాకి వచ్చి వీటిని తీసుకెళ్ళలేదు. తల్లిగా తను ఫైట్ చేయగలుగుతుంది. కానీ నేను గొప్పదాన్ని, నాకు బాగా పరిగెత్తడం వచ్చు అనుకుని ఏదైనా కోడి పిల్ల బయట కురికింది అనుకోండి, కాకి నోట్లోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు తల్లి ఏం చేస్తుందంటే బయట కురక్కుండా దాన్ని గట్టిగా అదింపడుతూ ఉంటుంది, లోపలికి అదింపడుతూ ఉంటుంది రెక్కల క్రింద. అదింపట్టినప్పుడు ఈ పిల్లకి నచ్చదు, కానీ బయటకు వెళ్తే ప్రమాదం. మనకేమనిపిస్తుంది అంటే కొన్నిసార్లు దేవుడు అదింపడుతూ ఉంటాడు, ఇప్పుడే కాదు అంటూ ఉంటాడు, ఇప్పుడే నేను ఇవ్వను అంటూ ఉంటాడు. మనకేమో ఇంకెప్పుడు ఇస్తావు ప్రభువా, పక్కన వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఎదురోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ముందోళ్ళకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, నాకు ఎప్పుడు ఇస్తావు ప్రభు అంటే ఇప్పుడే కాదు అంటున్నాడు ఆయన. ఇప్పుడే కాదు అంటున్నాడు. నాకెందుకు రావట్లేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను కప్పుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అది పొందుకుంటే ప్రమాదం, అది దేవుడికి తెలుసు, నీకు తెలీదు. అందుకని దేవుడు ఇవ్వట్లేదు. దేవుని రెక్కల క్రింద ఏమిటో తెలుసా? కొరత కూడా ఉంటుంది. కొరత అంటే నువ్వు కోరుకున్నది దేవుడు అప్పుడే ఇవ్వడు, దేవుడు ఆపుతాడు. కొన్నిసార్లు మనకి కామెర్లు వచ్చిందనుకోండి, టైఫాయిడ్ వచ్చిందనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు? బాగా చేపల కూర వేసుకొని, రొయ్యల కూర వేసుకొని, మటన్ వేసుకొని, చికెన్ వేసుకొని తిను అని చెప్తాడా అండి? ఏం చెప్తాడు? పొరపాటును కూడా ఏం ముట్టొద్దని చెప్తాడు. ఇంకెక్కువ మాట్లాడితే పప్పు కూడా తినొద్దు అంటాడు. ఏం తినాలి? ఉత్తన్నంలో పెరిగేసుకొని తిని అంటాడు. ఎందుకంటే పత్యం చేయాలి. పత్యం చేయమని ఎవరి కోసం చెప్తున్నాడు? నాకు చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే డాక్టర్ ఏం చెప్పాడు తెలుసా? నాన్ వెజ్ తినొద్దు, మీరు పప్పు కూడా తినొద్దు అని చెప్పాడు. ఏం తినాలంటే ఏదన్నా తేలికపాటి అన్నంలో పెరిగేసుకొని తినాలి, జావాలు తాగుతూ ఉండాలన్నారు. మా అమ్మ నాన్న వాళ్ళు అన్నంలో పెరిగేసి పెడుతుంటే నాకు అస్సలు నచ్చేది కాదు. నాకు ఎప్పుడు పప్పు చేస్తావు, ఎప్పుడు చికెన్ చేస్తావు అని ఒకటే గోల, కానీ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి నాకు ఎట్లుంటుందంటే నన్ను తాళతో కట్టేసినట్టు ఉంటుంది. నేను అడిగింది నా తల్లిదండ్రులు ఇవ్వట్లే. ఎందుకు ఇవ్వట్లేదు? నా మీద కోపమా వాళ్ళకి? నా మీద పగ? లేదంటే నా మీద పగ తీర్చుకుందాం అనుకుంటున్నారా? కాదండి. ఎందుకు ఇవ్వట్లేదు చెప్పండి? నన్ను కాపాడుతున్నారు వాళ్ళు, నన్ను కాపాడుతున్నారు. నేను తినకుండా ఉంటే ఇప్పుడు నేను క్షేమంగా ఉంటాను, అందుకని వాళ్ళు నాకు ఇవ్వట్లేదు. ఆఖరికి డాక్టర్ 1 రోజుల పాటు తినొద్దు అన్నాడు. 1 రోజులు అయిపోయిన తర్వాత కూడా అప్పుడు 1 రోజులు అయిపోయింది కదా, ఇప్పుడన్నా పెట్టండి అంటే కాదు అని చెప్పేసి ఇక్కడే కొత్తగూడెం వచ్చి ఇక్కడ ఒక డాక్టర్ గారు ఉంటే ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ కలిసి, అయ్యా 1 రోజులు అయిపోయింది, మళ్ళీ టెస్టులు చేయండి, ఇప్పుడు టైఫాయిడ్ ఉందా తగ్గిపోయిందో చూడండి అంటే టైఫాయిడ్ పూర్తిగా తగ్గిపోయింది, ఇప్పుడు మీరు ఏదైనా తినొచ్చు అంటే అప్పుడు మా డాడీ నన్ను బయటికి రాగానే ఐస్ క్రీమ్ తినిపించారు. నాకు గణేష్ టెంపుల్ దగ్గర ఐస్ క్రీమ్ తినిపించారు.
అప్పుడు నేను అడిగిందల్లా కొనిచ్చారు. ఆ రాత్రి బజ్జీలు అడిగితే బజ్జీలు కొనిపించారు, ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొనిపించారు. ఆ రాత్రి ఇంట్లో అమ్మ చికెన్ చేసి వంట పెట్టింది, తిన్నాను నేను. ఎందుకు తెలుసా? నాకు పెట్టడం ఇష్టం లేక కాదండి, వాళ్ళకు కూడా ఎప్పుడు పెట్టాలని ఉంది, కానీ వాళ్ళకి పెట్టడానికి వాళ్ళకి అనుమతి లేదు. వాళ్ళంతటా వాళ్ళు పెడితే నా ఆరోగ్యం పాడైపోద్ది, నేను వాళ్ళకి దక్కనేమో అని వాళ్ళ బాధ. అందుకని దేవుడు నన్ను ఏం చేస్తున్నాడంటే, మా తల్లిదండ్రులు నన్ను ఏం చేస్తున్నారంటే ఒక కొరతలో ఉంచుతున్నారు, ఒక కోరికలో అట్లాగే ఉంచుతున్నారు. అది నాకు తీరట్లే. అమ్మ, ఎన్నో రోజులుగా నువ్వు కొన్నింటి నుంచి దూరంగా ఉంచుతున్నాడేమో దేవుడు, నీ మేలు కొరకే. తెలుసా? నీ మేలు కొరకే. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్నిటిని ఇవ్వడు, మన మేలు కొరకే. కొందరికి ఇస్తాడు, మనకు మాత్రం ఇవ్వడు, మన మేలు కొరకే. పక్కన వాళ్ళకి ఇస్తాడు, మనకి ఇవ్వడు, మన మేలు కొరకే. ఎందుకంటే మనల్ని దేవుడు దృష్టించున్నాడు. మనకి ఎప్పుడు కావాలో ఏది కావాలో ఆయనకి తెలుసు. పత్యం చేయటం మనకి ఊపిరాడినట్టుగా ఉంటుంది. కోవిడ్ వచ్చినప్పుడు అందరికి ఏం చెప్పారండి? మాస్కులు పెట్టుకోమని చెప్పారు. మాస్కులు పెట్టుకుంటే బాగుంటుందా, పెట్టుకోకుంటే బాగుంటుందా? పెట్టుకుంటే బాగుంటుందా? మామూలుగా మాస్కులు పెట్టుకుంటే బాగుంటుందా, పెట్టుకోకుండా? నాకైతే చిరాకు వచ్చేది మాస్క్ పెట్టుకుంటే. ఇదంతా గులగుల అంటూ ఉండేది ఊరికే. ఏంటంటే మనుషులు గుర్తుపట్టేవాళ్ళం కాదు. నేను ఇట్లనే ఒక ప్రార్థనకి వెళ్తే ఒక అమ్మాయి మాస్క్ వచ్చి, అన్న గుర్తుపట్టావా అంటది. ఏంది గుర్తుపట్టేది? మాస్క్ పెట్టుకుంటే ఏం గుర్తుపడతా నేను? నువ్వెవరో నాకేం తెలుస్తుంది? ఒక అమ్మాయిని అప్పటి వరకు ప్రతిసారి మాస్క్తోనే చూసా. కోవిడ్ అయిపోయింది. ఒకరోజు మాస్క్ తీసేసి వచ్చి, అన్న బాగున్నారా అన్నది. బాగున్నా. ఇంతకు నువ్వెవరు? అదేంటన్నా మీరు అప్పుడు వచ్చారు ఇప్పుడు వచ్చారంటే నాకు అర్థం కాలే. ఓ ఫలానా అమ్మాయి, అప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకున్నావు, ఇప్పుడు మాస్క్ పెట్టుకుంటేనే గుర్తుపడతాను నేను. మాస్క్ పెట్టుకోవడం ఎవరికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఊపిరి ఆడదు, చిరాగ్గా ఉంటుంది, దొరద పెడతా ఉంటుంది, మొహం సరిగా కనపడదు, ఏం చేయాలో అర్థం కాదు. ఈ మాస్క్ పెట్టుకుంటే చెమట పోస్తూ ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. ఎప్పుడు తీసేయాలని ఎదురు చూసేవాడిని. కానీ ప్రతి క్షణం మాస్క్ పెట్టుకోవాల్సి వచ్చేది. మాస్క్ పెట్టుకోవడం మంచిదా కష్టమా? మంచిది, కానీ మనకు కష్టంగా ఉంటుంది. అయితే ఈ మాస్క్ పెట్టుకున్నప్పుడు మనకి సరిగా ఊపిరి ఆడదు. కానీ ఊపిరి ఆడదు అంటే ఊపిరి ఆడుకోవాలి కదా అని చెప్పేసి బయట అందరూ ఉన్న దగ్గర మాస్క్ తీసేస్తే ఊపిరి ఆడక చచ్చిపోతావు. జాగ్రత్త. మాస్క్ పెట్టుకోవడం మన మంచికే, మాస్క్ తీసేస్తే మన కీడు కొరకే. ఊపిరి ఆడకుండా కొద్దిసేపు బిగబట్టుకోవడం మన మంచికే. ఎందుకంటే ఏది పడితే అది పీల్చుకోకూడదు. ఆ సమయంలో ఏది పడితే అది పీల్చుకోకుండా ఉండటం కోసం దేవుడు కొన్నిసార్లు మనకి మాస్క్ వేస్తాడండి. మనకి మాస్క్ ఏమో చిరాగ్గా ఉంటుంది. ఆ చిరాగ్గా ఉన్నప్పుడు మనం ఫ్రస్ట్రేట్ అయిపోతాం. మన సొంత పెత్తనాలతోటి మన పనులు చేద్దాం అనుకుంటాం. అబ్రహాంకి దేవుడు మాస్క్ వేసాడు. 90 ఏళ్ళ సంవత్సరంలో అబ్రహాం ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టకపోతే ఇంకా నాకు పిల్లలు పుట్టరు అనుకుంటే 90 సంవత్సరాలకి అబ్రహాం దగ్గరకు వచ్చాడు దేవుడు. వచ్చి, నాకు తెలుసు నువ్వు ముసలోడు అయిపోయావు, పుట్టడం తెలుసు, కానీ నేను చెప్తున్నా, నీ గర్భమున పుట్టేవాడే నీ సంతానం అవుతాడు, నీకు వారసుడు అవుతాడు అని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాంకి మళ్ళీ ఆశ పుట్టింది, నాకు సంతానం కలుగుతుంది. 90 సంవత్సరాల దేవుడు అన్నాడు కదా అని. చూడండి, ఇప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, కానీ వాగ్దానం చేసి ఇప్పుడే కాదన్నాడు. దేవుడు పెట్టుకుందేమో 99 సంవత్సరాల కానీ లిమిటు. అబ్రహాం ఏమో 90 సంవత్సరాల దగ్గర నుంచి ఆశ ఎక్కువైపోయింది. నాకు ఎప్పుడు పిల్లలు పుడతారు అనుకున్నాడు. కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత దేవుడు ఏంటి నాకు మాట ఇచ్చాడు కానీ మర్చిపోయాడు ఏంటి అనుకుని ఇంకా గర్భం తెరవట్లే, ఇంకా ఏం అవ్వట్లేదు అనుకుని ఆఖరికి శారా అనుకుంది కదా, ఈయనకైతే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి పిల్లలకి అంటే మన బాధ్యత అనుకొని దేవుడికి సహాయం చేద్దాం అనుకుంటుందేమే. దేవుడు మర్చిపోయినట్టున్నాడు, మనం కానిద్దాంలే అని అనుకొని హాగర్నిచ్చి, ఎట్లాగూ నీ ద్వారా పిల్లల్ని కనాలని చెప్పాడు కదా దేవుడు, నువ్వు హాగర్ తోటి వెళ్ళు అని చెప్తే హాగర్తో వెళ్ళాడు. పిల్లోడు పుట్టాడు. కానీ దేవుడు ఇచ్చిన పిల్లోడు కాదండి. దేవుడు అనుమతించిన పిల్లోడు, దేవుడు ఇచ్చిన పిల్లోడు కాదు. దేవుడు ఇస్తే ఒకలాగా ఉంటుంది, దేవుడు అనుమతిస్తే ఒకలాగా ఉంటుంది. డిఫరెన్స్ తీసుకోవాలి. దేవుడు ఇస్తే ఒకలాగా ఉంటుంది, దేవుడు అనుమతిస్తే ఒకలాగా ఉంటుంది. బిలాము వెళ్తా అన్నాడు. ఫస్ట్ వద్దు అన్నాడు, దేవుడు ఇవ్వట్లేదు. రెండోసారి కూడా వద్దు అన్నాడు, ఇవ్వట్లేదు. మళ్ళీ వెళ్తా అన్నాడు, సరే వెళ్ళు అన్నాడు. దేవుడు పంపించాడా? దేవుడు అనుమతించాడు. సరే నీ ఇష్టం పో అన్నాడు. దేవుడు వదిలిపెట్టాడు అంతే, ఇంకా పట్టుకోలేక, ఎందుకంటే నీకు ఇష్టం లేదు. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే తన సొంతంగా ప్రయత్నం చేశాడు. పిల్లోడినైతే కన్నాడు. దేవా చూసావా,
నువ్వు నాకు చెప్పావు, ఎట్లాగూ చెప్పావు కాబట్టి పిల్లోడిని కనాలి కాబట్టి నా మార్గంలో నేను కన్నాను. లేదు లేదు లేదు, దేవుడు నీకు ఎందుకు మాస్క్ వేసాడంటే నీ మార్గంలో కనడానికి కాదు, నీ మార్గంలో తెచ్చుకోవడానికి కాదు, దేవుడు తగిన సమయంలో నీ గర్భము తెరవడానికి. ఆ అద్భుతం ఎలా ఉంటుందంటే నీ అద్భుతం గురించి తరతరాలు గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆలస్యం మనకు ఎలా ఉంటుందంటే ఊపిరి ఆడకుండా ఆయాసకరంగా ఉంటుంది, కానీ ఆ ఆయాసాన్ని అనుమతిస్తుంది, ఆ కొరతను అనుమతిస్తుంది. దేవుడు నిన్ను ఘనపరచుట కొరకే. హల్లెలూయా. అమ్మా, నీవు దేని కొరకు ఎదురు చూస్తున్నట్టున్నావు? దేవుడు నీ జీవితంలో ఇంకా నువ్వు ఇవ్వట్లేదేంటి, నా గర్భం తెరవట్లేదంటే నువ్వు ఎదురు చూస్తున్నావేమో. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో మనకు తెలియదు, కానీ అది నీ మేలు కొరకే. హన్నా ఏడుస్తూ ఉంది, నా సవతికి పుట్టేశారు, పెనిని నాకు పుట్టేశారు, నాకు పుట్టట్లేదు. నాలో ఏం లోపం ఉంది అంటే, ఏమో ఏం లోపం ఉందో ఏంటో, నాకు పుట్టట్లేదు. నేను అందంగా లేనా, నా భర్త నన్ను ప్రేమించట్లేదా, అన్నీ ఉన్నాయి, కానీ నాకు పుట్టట్లేదు. బాధ 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 ఎప్పుడు ఏడుస్తూనే ఉంది అన్న. ఒకరోజు మాత్రం వచ్చి ప్రార్థన చేసుకుంది, ప్రభువా మొక్కుబడి చేసుకుంది, నేను నీకు ఇస్తే, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా ప్రభువా అని మొక్కుబడి చేసుకుంది. అన్ని రోజులు ఏడ్చింది. ఇప్పుడు మాత్రం ఏంటంటే దేవుడికి తలొగ్గింది. హల్లెలూయా. నువ్వు ఏడిస్తే పని కాదమ్మా, ప్రార్థన చేయాలి. హన్నా మీరు చదవండి, మొదటి అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము. హన్నా అప్పటి వరకు ప్రార్థన చేయలే, విసుకుంటుంది, అలుగుతుంది, భర్త మీద ఏడుస్తుంది, ఎప్పుడు మనహుసు వ్యాకులంతో ఉంటుంది, కానీ దేవుడి దగ్గర మొరపెట్టినట్లేదు. కానీ ఆ ఏడాది మాత్రము దేవుడి సన్నిధికి వెళ్ళి ఆమె దేవుడి దగ్గర వ్యాకులంతో మొరపెట్టింది, ప్రార్థన చేసింది. ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ నెక్స్ట్ ఇయరే ఆమెకి సమూయేలు పుట్టాడు. హల్లెలూయా. అన్ని సంవత్సరాలు వెయిట్ చేసిన హన్నాకు సమూయేలు పుట్టాడు కదా. ఈరోజు సమూయేలు అంటే ఎవరికైనా తెలీదా? సమూయేలు ఎలాంటి వాడు అయిపోయాడు తెలుసా? చరిత్ర గుర్తు పెట్టుకోదగినటువంటి సమూయేలు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది సమూయేలు అనే పేరు పెట్టుకున్నారు. శామ్యూల్ అనేటటువంటి పేర్లు ఎంతమంది పెట్టుకున్నారో కదండి. మీ పిల్లలకు కూడా శామ్యూల్ అని పెట్టేసి ఉంటారు కొంతమందికి. బయట చూస్తే శామ్యూల్ 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 శామ్యూల్, ఎక్కడ చూసినా శామ్యూల్ శామ్యూల్ శామ్యూల్. ఎవరి శామ్యూల్ అంటే హన్నాకి దేవుడు లేట్ చేసి ఇచ్చినటువంటి కుమారుడు. హల్లెలూయా. నీవు కూడా దేవుడి ఆలస్యాన్ని అనుమతిస్తే నీకు వచ్చేటటువంటి ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆ ఆశీర్వాదం గురించి అందరూ మాట్లాడుకుంటారు, ఆ ఆశీర్వాదం గురించి అందరూ దేవుడిని ఘనపరుస్తాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడి యొక్క కాపుదలలో ఏముంటుందంటే కొరత ఉంటుందండి. దేవుడి యొక్క కాపుదల అంటే ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తాడని కాదు. కొన్నిటిని దేవుడు ఆపుతాడు, కొన్నిటిని ఆలస్యం చేస్తాడు. అయితే ఆలస్యాన్ని నీవు అంగీకరించాలి, ఆపినప్పుడు నీవు అడ్డుకోకూడదు. దేవుడిని కేవలం అడగాలి మాత్రమే, కానీ ఆయన సమయం కొరకు వేచి చూడాలి. ఆయన సమయం వరకు వేచి చూసినట్లయితే దేవుడు నీలో అద్భుత కార్యం చేస్తాడు, నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. అందుకనే మేలు కొరకే అన్ని జరిగిస్తాడు ఆయన. కీడు తర్వాత ఆశీర్వాదం పంపిస్తాడు ఆయన. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఇక భయము లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఇక భయము లేదయ్యా. హల్లెలూయా. మేలు కొరకు అన్నీ జరిగించే దేవుడు. ఆలస్యం అవుతుందని కంగారు పడొద్దమ్మా సహోదరి సహోదరుడా, ఆలస్యం అయిపోతుందని దిగులు పడొద్దు. కొన్నిసార్లు దేవుడు మన కోసమే మన గర్భాన్ని మూసేస్తాడు. హన్నా గర్భాన్ని దేవుడే మూసేశాడు, రిబ్కా గర్భాన్ని దేవుడే మూసేసి ఉంచాడు, శారా గర్భాన్ని దేవుడే మూసేసి ఉంచాడు. ఎందుకు తెలుసా? శారా గర్భాన్ని దేవుడే మూసింది ఎందుకు తెలుసా? ఇస్సాకుని లోకానికి ఇవ్వడానికి. రిబ్కా గర్భాన్ని దేవుడు ఎందుకు మూసేశాడు తెలుసా? యాకోబుని లోకానికి ఇవ్వడానికి. హన్నా గర్భాన్ని దేవుడు ఎందుకు మూసేసి ఉంచాడు తెలుసా? సమూయేలుని లోకానికి ఇవ్వడానికి. హల్లెలూయా. మరియమ్మ గారి గర్భాన్ని ముందే ఎందుకు తెరిచాడు తెలుసా? యేసుక్రీస్తుని లోకానికి ఇవ్వడానికి. కొన్నిసార్లు దేవుడు ముందే ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు ఆలస్యంగా ఇస్తాడు, కానీ అందులో ఆయన చిత్తానికి మనం లోబడితే దేవుడి కొరకు అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. మూడవదిగా దేవుని కాపుదల ఏముంది తెలుసా అండి? సర్వైలెన్స్ ఉంది, అంటే పర్యవేక్షణ ఉంది. ఏముంది చెప్పండి? పర్యవేక్షణ.
దేవుడి కాపుదల్లో ఉంటే మనకేం జరుగుతుందో దేవుడు చూస్తాడు. మీరు ఎక్కడికైనా బిల్డింగ్లోకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి, చూసారా మీరు? సీసీ కెమెరాలు ఉంటే ఏం జరగవు? దొంగతనాలు జరుగుతాయండి సీసీ కెమెరాలు జరిగితే? జరగవు. సూపర్ మార్కెట్లలో సీసీ కెమెరాలు పెడతారు, మూలకు ఒకటి పెట్టేస్తారు, పెట్టి రాస్తారు యువర్ అండర్ సర్వైలెన్స్ అని రాస్తారు. అంటే ఏంటి? మిమ్మల్ని కెమెరాలు చూస్తున్నాయి, జాగ్రత్త, మీరు దొంగతనం చేస్తే దొరికిపోతారని దాని అర్థం. సీసీ కెమెరాలు ఎందుకు పెడుతున్నారంటే మొత్తం అక్కడ కళ్ళు ఉన్నట్టు లెక్క. దేవుడు మన లైఫ్లో ఏం పెట్టాడంటే సీసీ కెమెరాలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి, ఇంకొకటి మనకి ప్రమాదం రాకుండా కాపాడడానికి. సీసీ కెమెరాలు ఏం చేస్తాయంటే ప్రమాదం రాకుండా కాపాడతాయి. అందుకని మన దేవుడి పేరేంటి తెలుసా? చూచుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. హాగరు పారిపోతుంది. ఎక్కడి నుంచి అంటే తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతుంది. ఇక నేను ఉండలేను బాబోయ్, ఈ శ్రమలో నేను తట్టుకోలేను, బాగా వేధించేస్తుంది మా యజమానురాలు, ఇక నేను ఉండలేనని చెప్పేసి పారిపోతూ ఉంది. పారిపోయి ఎడారిలో ఏమైపోయిందంటే అక్కడ నీళ్లు దొరక్క ఇంకా కింద పడిపోయి నా కుమారుడు చచ్చిపోతా ఉంటే నేను చూడలేను అనుకొని వాడిని అంత దూరంలో వదిలేసి ఈమె ఇక్కడుండి ఎట్లాగా అని కంగారు పడిపోతూ ఉంది. అయితే అప్పుడు దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. హాగరు, నేను ఎవరినో తెలుసా? నిన్ను చూచుచున్న దేవుడను. హల్లెలూయా. నువ్వు పరిగెత్తింది నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు పారిపోయింది నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ కుమారుడు గురించి నువ్వు వెయిట్ చేసేది నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు మరణం కొరకు ఎదురు చూసినావు, అది నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆకాశం అందున్నటువంటి దేవుడను, నేను చూచున్నటువంటి దేవుడను. నిన్ను ఇలా చనిపోనిస్తానా? నువ్వు పుట్టావు, నువ్వు తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, లేదంటే నువ్వు తొందరపాటు పని ఒకటి చేస్తే చేసి ఉండొచ్చు, కానీ నిన్ను పుట్టించింది నేనే కదా, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను కాపాడుతానని హాగరును కాపాడిన దేవుడు. హల్లెలూయా. మనల్ని చూస్తున్నాడండి. ఆయన చూచే దేవుడు. సర్వైలెన్స్. ఆయన కాపుదల్లో ఏముందంటే సోర్స్ అండ్ సపోర్ట్ ఉంది, రెండవదిగా స్టార్వేషన్ ఉంది, మూడవదిగా సర్వైలెన్స్ ఉంది, కాపుదల ఉంది. అందుకనే ఆయన ఎల్ రోయి, చూచుచున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఎల్లోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా, నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి నన్నిలా చూచువాడా, ఎల్రోయి ఎల్రోయి. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా, స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. హల్లెలూయా. అయ్యా, నన్ను చూస్తున్నావు, నన్ను కాపాడుతున్నావు, నన్ను పోషిస్తున్నావు, అప్పుడప్పుడు నాకు ఆశీర్వాదం రాకుండా కూడా ఆపుతున్నావు. అయితే నీకు స్తోత్రం. నువ్వు వద్దనుకున్నప్పుడు నాకు ఇవ్వకు ప్రభువా, నేను తగిన దాన్ని అప్పుడే కాదు, నాకు ఇంకా టైం రాలేదనుకుంటే నాకు ఇవ్వకు. నేను లేకుండా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి లోబట్టం అంటే ఏంటి తెలుసా అండి? దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన్ను స్తుతించటమే దేవునికి లోబడి ఉండటం. అన్నిసార్లు దేవుడు ఇచ్చి తన ప్రభావాన్ని కనపరచుడు, కొన్నిసార్లు ఆపేసి తన ప్రభావాన్ని కనపరుస్తాడు. కొన్నిసార్లు మనకి ఏమీ రాదండి, ఏమీ అందదు, బాధపడతాం, కన్నీరు కారుస్తాం. నా జీవితంలో అలాంటివి చాలా అయ్యాయి. మనలో ఏదో సరిచేయాలనుకుంటున్నాడు ఆయన, మనల్ని ఇంకా పర్ఫెక్ట్ చేయాలనుకుంటున్నాడు, ఆయన అనుకున్నట్టు మనల్ని తయారు చేయాలనుకుంటున్నాడు. మా బాబుకి కారు నడపటం అంటే ఇష్టం. ఇది చెప్పి నేను ముగిస్తా. మా బాబుకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 16 సంవత్సరాలు ఉంటాయి కదా. 16, 17, 16 సంవత్సరాల వాళ్ళకి లైసెన్స్ ఇస్తారా? కానీ మా బాబుకి ఏంటి, కారు నడపటం ఇష్టం. ఎప్పుడు కారు తీయాలన్నా టక్మని బయటికి తీసేస్తాడు కారు, వాడే తీసేసి రెడీగా ఉంచుతాడు. వాడికి వచ్చా రాదా అంటే వచ్చు, నాకు ఇయ్యాలనే ఉంటుంది. చిన్న చిన్న సందుల్లో నేను పక్కన ఉన్నప్పుడు ఇస్తాను. మొన్న ఒకరోజు ఏమైందంటే
వేరే తల్లిదండ్రులు మా చుట్టాల్లోనే వాళ్ళ బాబు కూడా సేమ్ మా బాబు వయసే, వాడు కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, వాళ్ళకు కూడా కారు ఉంది. వాళ్ళు ఏంటంటే నాకులాగా ఆలోచించట్లే, వాళ్ళు స్వేచ్ఛగా వదిలేశారు. వాళ్ళ అబ్బాయికి కారు ఇచ్చేస్తున్నారు. వాడు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీదకి వెళ్ళిపోతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. రాత్రులు కూడా వెళ్ళాలంటే వాడికి కారు ఇచ్చి పంపించేస్తున్నారు, వాడు బాగా నడుపుతున్నాడు. నేను ఇక్కడికి రావడానికి బస్సు ఎక్కాలి, నేను లకడి కప్పుల్లో బస్సు ఎక్కాలి. నేను ఉండేది మణికొండ. రాత్రి 11:20కి నాకు బస్సు. ఆ టైంలో నాకు క్యాబ్స్ తొందరగా రావట్లేదు, ఎందుకంటే సంక్రాంతి కదా, ఎవ్వరు లేరు. ఇప్పుడు నన్ను డ్రాప్ చేయాలి. మా బాబు అంటున్నాడు, డాడీ నేను రానా, నేను మమ్మీ వచ్చి డ్రాప్ చేయమా అంటున్నారు. వెళ్ళేటప్పుడు నేను డ్రైవ్ చేస్తా, వచ్చేటప్పుడు ఎవరు అన్నా. నేను ఉన్నాను కదా డాడీ అంటే, నీకు లైసెన్స్ లేదు కదా నాన్న, అందులో పక్కన నేను కూడా ఉండను కాబట్టి వద్దు అన్న. వాడు కొంచెం మొహం మార్చుకున్నాడు. వాడు అన్నాడు, డాడీ పలానా పేరు ఎందుకులే, పలానా అన్నకైతే వాళ్ళ డాడీ వాళ్ళు బండి ఇస్తున్నారు, కారు ఇస్తున్నారు, అతనికి కూడా లైసెన్స్ లేదు, మరి వాళ్ళ డాడీ వాళ్ళు ఇస్తున్నారు కదా అన్నాడు. నాన్న నువ్వు సరిగ్గా నడపవు అని నమ్మకం లేక నేను ఇవ్వట్లేదు, నేను బాగా నడుపుతున్నావు, నువ్వు చాలా మంచిగా నడుపుతున్నావు, నేనే నడిపించాను కదా నీ పక్క నుండి చాలాసార్లు, కానీ లైసెన్స్ లేకుండా నేను నీకు కారు ఇవ్వడం అన్నది దేవుడికి విరుద్ధమైంది. ఇంకొకటి, నేను పక్కన లేకుండా అప్పుడే నేను నీకు ఇవ్వను, ఎందుకంటే నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. నువ్వు మంచిగా నడుపుతావు, కానీ నేను ఇబ్బందుల్లోకి పెట్టడం నాకు ఇష్టం లేదు. నీకు ఇంకా టైం రాలేదు నాన్న, ఇంకా 2 years అయితే నీకు లైసెన్స్ వస్తే అప్పుడు ఇస్తా, అప్పుడు నువ్వే డ్రాప్ చేద్దు అని చెప్తే వాడు సరే అన్నాడు. నేను ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? నాకే సుఖం ఇస్తే, హాయిగా నన్ను డ్రాప్ చేసి వచ్చేస్తాడు, నాకే సుఖం. కానీ ఇస్తే ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదము పొంచి ఉంది. కాబట్టి నా పిల్లోడి మీద నాకు ప్రేమ కాబట్టి నేను ఇవ్వట్లే. ప్రేమ ఉంది, జాగ్రత్త ఉంది కాబట్టి నేను ఇవ్వట్లేదు. అది నా కొడుకు అర్థమయ్యేటట్టు చెప్పాం. నేను పక్కన ఉన్నప్పుడు, ట్రాఫిక్ లేనప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ మీద నడుపుదు నేను ఇస్తా, కానీ నేను పక్కన లేనప్పుడు పొరపాటున కూడా రోడ్డు దాటి బయటకు కారు వెళ్ళకూడదు, ఎందుకంటే నీకు ఇంకా లైసెన్స్ లేదు, ప్రభుత్వం అనుమతించలేదంటే దేవుడు కూడా అనుమతించలేదని అర్థం. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం కొన్నిసార్లు దేవా ఇంకా నాకు ఎందుకు ఇవ్వలేదు, పక్కన వాళ్ళకి ఇచ్చేసావు కదా అంటే, వాళ్ళతో దేవుడు డీల్ చేసే విధానం వేరేగా ఉంటుంది. వాళ్ళకి దేవుడు ఇచ్చాడో వాళ్ళే తీసుకున్నారో ఎవరికి తెలుసు, కానీ నీకు మాత్రం దేవుడు నిన్ను ఆగమంటున్నాడు. కొంచెం ఆగు, సుఖాన్ని చూస్తావు, కొంచెం ఆగు, సమృద్ధిని చూస్తావు, కొంచెం ఓపిక పట్టు, క్షేమాన్ని చూస్తావు, కొంచెం ఓపిక పట్టు, ఆశీర్వాదాన్ని చూస్తావు, కొంచెం ఓపిక పట్టు, అభివృద్ధిని చూస్తావు. అయితే ఓపిక పట్టేటప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుడిని స్తుతించాలి, ఆయన నీ తండ్రి అని ఒప్పుకోవాలి, ఆయన నీవు ఇష్టపడాలి. నేను అలా చెప్పిన తర్వాత నా కొడుకు మనసు నెమ్మదైంది. మా డాడీకి నా మీద నమ్మకం ఉంది, లేక కాదు, కానీ నా క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు మా డాడీ అని తెలుసుకొని వాడు సంతోషపడ్డాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే వాడిని సంతోష పెట్టడానికి వాడికి వేరే చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తా, వాడికి ఇష్టమైన ఇస్తా. వాడికి గిటార్ ప్లే చేయటం ఇష్టం. మొన్న నేను సింగపూర్ వెళ్ళినప్పుడు వాడికి మంచి కాస్ట్లీ గిటార్ కొనిచ్చా. ఎందుకు ఇచ్చాను నేను? అది ఇవ్వడానికి టైం వచ్చింది, కానీ కారు ఇవ్వడానికి ఇంకా టైం రాలే. చిన్నపిల్లలు కత్తి పట్టుకుంటానంటే ఇస్తామండి, ఇవ్వం కదా. మా బాబుకి గిటార్ ఇచ్చే టైం వచ్చింది కాబట్టి గిటార్ ఇచ్చాను. 30,000 పెట్టి గిటార్ కొనిచ్చా. నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ ఊడ్చుకొనిచ్చా. ఇది తండ్రి ప్రేమ. కానీ కారు నా దగ్గర రెడీగా ఉంది, దానికి రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా కారుని నా కొడుకు నడిపితే నాకు క్యాబ్ డబ్బులు మిగులుతాయి, డ్రైవర్ డబ్బులు మిగులుతాయి, కానీ నేను నా కొడుకు ఇవ్వట్లేదు, ఎందుకంటే నా కొడుకు మీద నాకున్న ప్రేమ. ఈరోజు దేవుడు నీకు ఎందుకో ఒకటి ఇవ్వకుండా ఆపుతున్నాడు. అది దేవుడికి నీ మీద ఉన్న కోపంతో కాదమ్మా, దేవుడికి నీ మీద ఉన్నటువంటి అసహ్యంతో కాదమ్మా, దేవుడికి నీ మీద ఉన్న ప్రేమతోటి. నిన్ను ప్రత్యేకమైన దానిగా దేవుడు చూడాలనుకుంటున్నాడు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను నింపాలనుకుంటున్నాడు. అందుకనే దేవుడు నీకు ఆపుతున్నాడు. ఆలస్యాన్ని బట్టి నువ్వు కంగారు పడొద్దు. దేవుడు నేను చూస్తూ ఉన్నటువంటి దేవుడు, నీ ఏడుపును చూస్తున్నాడు, నీ కన్నీటిని చూస్తున్నాడు, నీ అంగలార్పును చూస్తున్నాడు. మంచి టైంలో ఆయన నీ కొరకు తన పరలోకపు ఆశీర్వాదాలను, వాకిళ్లను విప్పబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ఆయన వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి, మీ నోటిని తెరిచి బిగ్గరగా, అయ్యా నీ కాపుదల్లో నాకు పోషణ ఉంది ప్రభా, నీ కాపుదల్లో నాకు కొరత ఉంది ప్రభా, నీ కాపుదల్లో నాకు పర్యవేక్షణ ఉంది ప్రభా. కొరతను అంగీకరించడానికి నీ కృపను అనుగ్రహించు. నా కన్నీటిని చూచుచున్న దేవా, నా ఏడుపును చూచుచున్న దేవా,
నా అంగలార్పును చూచుచున్న దేవా, నా రోదనను చూచుచున్న దేవా, నా బాధను చూస్తున్నటువంటి దేవా, నువ్వెప్పుడు పరలోకపు ద్వారాలు తెరుస్తావని ఆశతో కనిపెట్టుకొని ఉన్నాను ప్రభువా. నీ సమయంలో నీవు నీ పరలోకపు ద్వారాలు విప్పి, నీ గుప్పిళ్ళు విప్పి నాకు సహాయం దయచేయ ప్రభువా అంటూ ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి అంగలార్పుతో, ఏడుపుతో, రోదనతో, అయ్యా అయ్యా నా ప్రార్థనను నీవు ఆలకించు ప్రభువా. నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి. దేవుడు నీ స్వరాన్ని వింటున్నాడమ్మా. దేవుడికి నీ స్వరం వినాలని ఉంది. బహుశా నీవు ప్రార్థన చేయడం లేదని ఆయన పరలోకపు ద్వారాలు తెరవడం లేదేమో. నీ ప్రార్థనను దేవుడికి వినిపించు, నీ హృదయ ప్రార్థనను దేవుడికి వినిపించు. హన్నా ప్రార్థన చేయనంత వరకు ఏ అద్భుతం జరగలేదు. నీవు మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా వేడుకో. ఇప్పటి వరకు వాళ్ళతో వీళ్ళతో ప్రార్థన చేయించుకుంటున్నావేమో, నీవు ప్రార్థన చేయడం లేదేమో. ఇప్పుడు నీవు ప్రార్థన చేయాల్సినటువంటి సమయంలోనికి దేవుడు నిన్ను నడిపించాడు. అమ్మా, ప్రార్థన చేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఇది నువ్వు ప్రార్థించాల్సిన సమయము, ఇది దేవుని దగ్గర మొర్ర పెట్టాల్సినటువంటి సమయము, దేవుని దగ్గర కేకలు వేయాల్సినటువంటి సమయము, దేవుని దగ్గర రోదన చేయాల్సినటువంటి సమయము. రోదన చేయు స్త్రీలను దేవుడు చూస్తూ ఉన్నాడు, అంగలార్పు స్త్రీలను దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం నోరు తెరిచి అయ్యా నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి నోరు తెరిచి. నీ నోరు తెరిచినప్పుడు దేవుడు పరలోకములో ఎన్నో వాటిని విప్పుతూ ఉన్నాడు. నీవు నోరు తెరిచినప్పుడు పరలోకంలో బంధకాలు విడుదలవుతున్నాయి. నీ నోరు తెరిచినప్పుడు పరలోకములో దురాత్మ శక్తులను దేవుడు పారద్రోలుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరిచి మాట్లాడండి. నోరు తెరిచి దేవునితో మాట్లాడండి. అయ్యా నీ ఆలస్యాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, నీ ఆలస్యాన్ని నేను అంగీకరిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం నాయన. హల్లెలూయా, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోరు తెరవండి. మీ ప్రార్థన మీరు చేయండి. దేవుడు మీ స్వరం వింటున్నాడు. హల్లెలూయా. అమ్మా, నీ గొంతు వినపడాలి. దేవుడికి నీ గొంతు వినపడాలి. అయ్యా నీకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా. షేతెరేరే ఖేరే సోతులు యారారాబాబా సందిలి యకరారాబా షిమెందెలే ఖేరియ సందురు యకరా సందురు బరయర్ సూత్రి యకరారాబాబా షిమెలే ఖేరియ సోతులు లెలే ఖేలెలే బెరెరే సోతిలెలే ఖేరియ రారాబాబా షిమెలే ఖేలెలో సోతురెరెరే ఖేలెరే సోతురి యకరాబాబా షిమెలే ఖేరియ రాతో సోతో కోరో కోతి చతకలలా రెకెరెరే సోతురి యకరాబా సోతురి యరాబాబా షిమెలే లో కోరో సొందలెలే సింకిసెతెరి యకరురి యరాకు సుందలెలే రాబాబా షిమెలే లోలో కే సోతోరే కే రో సమోలో కేమెలే కే రో తో సోతే రే కే రే యరాబా ఓ మలలే కే రే కో సోతోలో లే బెరే సతోరి యకరాబా షిమెలే కే రే సొందలెలే కే రే రబందర్ సందిరలెలే కుంబరోలెలే సందర్ యరాబాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నామములో, యేసు శక్తిగల నామములో, నజరేయుడైన యేసు నామములో, యేసు శక్తిగల నామములో. హల్లెలూయా.
యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే పరిశుద్ధుడా పరమ తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయనా మీ సేవకులు నిలబెట్టుకొని అయా మంచి వర్తమానం మీరు అందించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఇదిగో ప్రభు